హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మంచి గైడెన్స్, కోచింగ్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో భాగంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అదేవిధంగా బౌన్స్ బ్యాక్ ఛానల్ మొబైల్ యాప్ ద్వారా, దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా ఒక గైడెన్స్ అండ్ సోర్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ప్రిపరేషన్లో అంటే ఈ పోటీ పరీక్షల యొక్క ప్రయాణంలో నా యొక్క జర్నీ అంటే ముఖ్యంగా ప్రస్తుతం గ్రూప్ 2 ఎగ్జామ్కి అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు లక్షల్లో ఉన్నటువంటి సందర్భంలో చాలామంది నాకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ గ్రూప్ 2 ప్రయాణంలో అంటే ఈ పోటీ పరీక్షల ప్రయాణంలో ఎలా సక్సెస్ అయ్యారు, ముఖ్యంగా నేను 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో నాకు తోడ్పడిన అంశాలు. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే 2016లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించినప్పటికీ కూడా 2.5 కేవలం 2.5 మార్కులతోనే అంతిమ ఫలితాలలో ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నేను ఉద్యోగాన్ని రాకుండా కోల్పోవడం జరిగింది. దానికి కారణాలు ఏంటి? ఇలాంటి అనేక రకాల అంశాలపైన రెగ్యులర్గా అడుగుతున్నారు. అయితే గత నెల అంటే మార్చి 11వ తారీఖున మన టెలిగ్రామ్ ఛానల్ బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఒక మెసేజ్ పెట్టిన, నా యొక్క జర్నీ మీతో షేర్ చేసుకోవాలా వద్దా, మీకు కావాలంటే షేర్ చేసుకుంటానని చెప్పేసి అడిగితే 99% ఆఫ్ ద మెంబర్స్ అంటే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా 500కు పైగా మెంబర్స్ ఖచ్చితంగా చెప్పండి మాకు యూజ్ అవుతుంది అన్నారు. సందర్భం రాలేదు, సమయం దొరకలేదు. ఈ రోజు అయితే నేను నా యొక్క జర్నీ అంటే ఈ పోటీ పరీక్షలలో నా ప్రయాణం, అందులో ప్రధానంగా ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి నా ప్రిపరేషన్ విధానము, నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, పరీక్షలో వచ్చినటువంటి మార్కులు, ఇంటర్వ్యూ, అదేవిధంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నేను ఏ విధంగా ఉద్యోగం కోల్పోయినా నేను చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, ఇలా అనేక రకాల అంశాలు ఉన్నాయి. వీడియో లెంత్ కాస్త ఎక్కువగానే ఉంటుంది, ఓపికగా చూడండి. అవసరమైతే వీడియో లెంత్ని ఎక్కువ ఉంది కాబట్టి స్పీడ్ అంటే 1.25లో స్పీడ్ పెట్టుకొని చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇందులో ప్రతి అంశం కూడా నా లైఫ్లో జరిగింది, నేను ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మీ ముందు ఉంచుతాను కాబట్టి మీరు ఇందులో అనేక రకాల అంశాలు మీకు కనెక్ట్ అవుతాయి, మీ లైఫ్లో కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. దాని ద్వారా మీకంటూ ఒక సొల్యూషన్ అంటే మీ భవిష్యత్తుని మీరు ఇప్పటి నుంచే కొంత జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేయొచ్చు. కాబట్టి చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇది. నా యొక్క పర్సనల్ లైఫ్, పర్సనల్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నా కాబట్టి మీరు దీన్ని కొంత రెస్పెక్ట్ ఇచ్చి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక పూర్తిగా చూడకుండా మధ్యలో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే చూసి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే దానికి నేనేం చేయలేను, కానీ మొత్తం చూసిన వాళ్ళకి మాత్రమే దీని వాల్యూ తెలుస్తుంది. అయితే అసలైన టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంటు. మనకు ఉగాది పండుగ వచ్చేసింది కాబట్టి సాధారణంగానే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఇస్తున్నటువంటి అనేక రకాల కోర్సుల పైన అందరూ ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్నందుకు గాను ఆఫర్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి కోర్సు పైన ఆఫర్ ఉంది. 80 నుంచి 95% వరకు భారీ డిస్కౌంట్స్ కూడా యాక్టివేట్ చేసిన, మీరు ఇప్పటికే ఏదైనా కోర్సెస్ తీసుకొని ఉన్న వాళ్ళైనా లేదంటే కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళైనా సరే మీకు కావాల్సినటువంటి కోర్సెస్ని బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు స్టోర్ అని ఉంటుంది, యాప్లో లాగిన్ అయిన తర్వాత స్టోర్లోకి వెళ్తే రకరకాల కోర్సెస్ ఉంటాయి, టైటిల్స్ ఉంటాయి, వాటిని చూసి మీకు సూటబుల్ అయ్యేది, మీకు నచ్చిన కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కూపన్ కోడ్ ఉంటుంది, కూపన్ కోడ్ యూజ్ చేస్తేనే మీకు 90-95% డిస్కౌంట్స్ వస్తాయి. కూపన్ కోడ్ వచ్చేసి ఉగాది 24 అనే కూపన్ కోడ్ ఉంటుంది. ఉగాది 24. కొన్నిటికి మాత్రము ఉగాది 50 అంటే 50% డిస్కౌంట్స్ ఉన్నాయి. వాటికి ఉగాది 50 అని ఉంటుంది. మీకు నచ్చిన కోర్సెస్ మీకు తీసుకోవచ్చు. అవసరం ఉంటే తీసుకోండి, అవసరం లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఒక ఆర్డర్లో మొత్తం ఈ 10 years జర్నీ మొత్తం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా బ్రీఫ్గా. ఓకే, ఫ్రెండ్స్, పోటీ పరీక్షల్లో నా ప్రయాణం, టైటిల్ పేరు చూడండి, పోటీ పరీక్షల్లో నా ప్రయాణం. అందులో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2016 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2.5 మార్క్స్తో ఓటమి. అయితే తెలుగు రాష్ట్రాలలో గ్రూప్స్ పరీక్షలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకు అనంటే ఏదైనా డిగ్రీతో ఉద్యోగము, దాంట్లో ముఖ్యంగా అంటే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇలాంటి ఉద్యోగాలకైతే సింగిల్ ఎగ్జామ్, లేదంటే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో అయితే 2 టైర్ ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూస్ కూడా లేవు, డిస్క్రిప్టివ్ ఉండదు. కాబట్టి విపరీతమైన పోటీ ఉంటుంది. గ్రూప్ 1 కొంతవరకు డిఫరెంట్గా ఉంటుంది. గ్రూప్ 1 ఎందుకంటే ప్రిలిమ్స్, మెయిన్స్లో మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది ధైర్యం చేయరు. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే అత్యంత క్రేజీ ఉన్నటువంటిది. ఎందుకంటే గ్రూప్ 1 మేము రాయలేము అనుకున్న వాళ్ళకు గ్రూప్ 2నే ఆప్షన్. ఈ గ్రూప్ 2లో ముఖ్యంగా మంచి గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి కాబట్టి చాలా డిమాండ్ ఉన్నటువంటిది. అందుకే 1000 లోపలనే
ఎక్కువనే వేకెన్సీస్ ఉన్నా అంటే 500, 600, 700, 1000 ఇలా వేకెన్సీస్ ఉన్నప్పటికీ 5 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో అప్లికేషన్స్ వస్తుంటాయి. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అలాంటి ఉద్యోగాలు. అయితే సో ఈ గ్రూప్ 2 ఉద్యోగాల ప్రయాణంలో నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులు అనేటివి మీకు కనెక్ట్ అవుతాయి. మీరు ఖచ్చితంగా మీరు వాటి నుంచి నేర్చుకుంటారు. సో ఆ ఓటమి ఎలా జరిగింది ఇవన్నీ కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తా 1 by 1. సో ఫస్ట్ మనము ఎంట్రీ, అసలు పోటీ పరీక్షల్లోకి నేను ఎట్లా వచ్చినా, అసలు పోటీ పరీక్షల్లోకి రావడానికి నాకు ప్రేరణ ఏంటి, సో నాకు ఎవరు చెప్పిండ్రు అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. వాస్తవానికి 2014లో అయితే నేను 2010 నుంచి 14, 2010 నుంచి 14, 2010 నుంచి 14 బీటెక్ చేయడం జరిగింది, బీటెక్ డిగ్రీ. అయితే ఈ బీటెక్లో ఉన్నటువంటి సమయంలోనే అప్పటికే మా సిస్టర్ పోటీ పరీక్షలకు రాస్తుంది. సో దానివల్ల కొంతవరకు నాకు పోటీ పరీక్షలు అంటే ఏంటి అనేది జస్ట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని తెలుసు, అవి గవర్నమెంట్ జాబ్స్ కోసం రాస్తారో అని తెలుసు, అంతకంటే ఏమీ తెలియదు. అయితే 2013లో డిసెంబర్ 21 స్పెషాలిటీ ఏంటంటే ఆ రోజు నా పుట్టినరోజు, December 21 కాబట్టి నా బర్త్డే రోజున అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నా. అప్పటికే మా కాలేజ్లో అనేక కంపెనీస్ వచ్చి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, చాలామంది సెలెక్ట్ అవుతున్నారు. సో నాకైతేనేమో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. దానికి తోడు చాలా సబ్జెక్టులు, అనేక సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి, అంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి. కాబట్టి నాకు అందులో అయితే ఉద్యోగం రాలేదు, అటెండ్ కూడా కాలేదు. సో ఈ సందర్భంలో అసలు నేను ఏం చేయాలి, నా జర్నీ ఏంటి అంటే ఇంకా అయిపోయింది, బీటెక్ అయిపోవడానికి వచ్చింది, సెకండ్ సెమిస్టర్ అనుకుంటా అప్పుడు. ఓకే, సో బీటెక్ చివరిలో ఉన్నాను కాబట్టి ఇక నేను ఏం చేయాలి అని ఆలోచించుకుంటున్నటువంటి టైంలో అప్పటికి తెలంగాణ ఉద్యమం చివరి దశకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని చెప్పేసి అప్పటికే ఇక కేంద్ర క్యాబినెట్ కావచ్చు, మొత్తం సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, అటు కేంద్రంలో, మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ అంశం అనేది ఒక రచ్చ అవుతుంది, చాలా హాట్ టాపిక్గా ఉంది. ఆ సందర్భంలో తెలంగాణ వస్తే ఏమొస్తాయి, 3 అంశాలు, ఒకటి నీళ్లు, ఒకటి నిధులు, ఒకటి నియామకాలు. నీళ్లు నాకు సంబంధం లేదు, మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళు ఆలోచించేవాళ్ళు. నిధుల గురించి పట్టింపు లేదు, కానీ నియామకాలు అనేది చాలా అట్రాక్ట్ చేసింది అప్పుడు తెలంగాణ యువతని, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఓకే, సో అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా రాబోతున్నాయి అనే ప్రచారం జరిగింది కాబట్టి ఇక ఆంధ్రులు తెలంగాణ ఉద్యోగాలను కొలగొట్టలేరు, మన ఉద్యోగాలే మనకు వస్తాయి అని రకరకాల ప్రచారాలు జరిగినాయి. కాబట్టి ఇక నేను కూడా అట్రాక్ట్ కావడం జరిగింది. ఆ రోజే December 21 రోజునే నిర్ణయం తీసుకున్నా, పోటీ పరీక్షలకై సిద్ధం, అంటే నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి అని ఒక నిర్ణయం, ఒక డెసిజన్ అయితే నా బర్త్డే రోజు తీసుకోవడం జరిగింది. దానికి 2 కారణాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, అనేక ఉద్యోగాలు వస్తాయని ఒక ఆశ, ఒక ప్రచారం ఒకటి. రెండవది, బీటెక్ ద్వారా నేను సర్వైవ్ కాలేను అని ఒక క్లారిటీకి వచ్చిన. ఎందుకు, అప్పటికే బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, సబ్జెక్ట్ లేదు, నా ప్రాజెక్ట్ వర్క్ పైన కూడా నాకు అవగాహన లేదు. సో ఇలా అనేక రకాల అంటే మొత్తం నిజానికి వాస్తవంగా నిజం ఒప్పుకోవాలంటే సో బీటెక్ మొత్తం కూడా ఫెయిల్యూర్, అంటే మొత్తం అట్టర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. కాబట్టి దానిపైన ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసిన 8,000 10,000 కంటే ఎక్కువ ఇవ్వరు స్టార్టింగ్లో. సో మొత్తం అదొక కఠినమైన జర్నీ ఉండబోతుందని నేను గ్రహించుకొని సో నేను పోటీ పరీక్షల వైపు రావడం జరిగింది. దానికి ఇంకొక ప్రేరణ ఏంటంటే నాకు స్కూల్ ఏజ్లో అంటే స్కూల్స్లో 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ స్కూలింగ్లో నాకు మంచి అంటే సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ ఉంది. నేను 10th క్లాస్లో మండల్ టాప్ ర్యాంక్ రావడం జరిగింది 90%తోన. కాబట్టి అందులో ముఖ్యంగా సోషల్ అంటే సాంఘిక శాస్త్రము, సైన్స్ అంటే సామాన్య శాస్త్రము, మ్యాథ్స్, ఈ 3 నాకు చాలా పట్టు ఉన్నది. ఆ 3 మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో నా బలం వైపు వెళ్ళడం బెటర్ అని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన. అయితే 2014లో నేను మొట్టమొదటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన, అదే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎగ్జామ్. ఫిబ్రవరి 2 2014 జరిగినటువంటి విఆర్ఓ ఎగ్జామ్ నేను మొట్టమొదటి కాంపిటేటివ్ ఎగ్జామ్. అందులో దాదాపు సక్సెస్ అయినా, దాదాపు అంటే 93 out of 100 మార్క్స్ వచ్చినాయి. ఎందుకు అంటే అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్. ఇక మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించినటువంటి 40 క్వశ్చన్స్ అనుకుంటా. అవి నాకు ఇలాగో స్కూలింగ్ నుంచి నాకు మంచి గ్రిప్ ఉంది కాబట్టి నాకు షార్ట్ కట్స్ తెలియకపోయినా తక్కువ టైంలోనే అంటే ఉన్నటువంటి టైంలో నేను చేయగలిగిన, ఒక్క మిస్టేక్ లేకుండా 40 out of 40 చేయగలిగిన. రిమైనింగ్ వాటిలో అన్ని బేసిక్సే ఉన్నాయి. నేను జస్ట్ 2 months చదివితేనే నాకు 93 మార్క్స్ వచ్చినాయి. సో దాని ద్వారా ఒక మార్క్తో అంటే కట్ ఆఫ్ కూడా 93 అయ్యింది. యాక్చువల్గా నా ఏజ్ చిన్నది కాబట్టి నాకు ఉద్యోగం రాలేదు. సో అప్పుడు నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎస్ నేను పోటీ పరీక్షలకు పనికి వస్తాను, ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. దాన్ని ఇంకా కొనసాగించడానికి అది ఒక ప్రేరణగా నిలిచింది. అది 2014 ఫిబ్రవరిలో జరిగింది. అయితే ఏప్రిల్ మేకి వచ్చే నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా
2014లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఆ బ్యాచ్ అంతా బయటకు వచ్చేసినాం. కానీ అప్పటికే నాకు 17 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 17 సబ్జెక్ట్స్ అంటే నాకు డిగ్రీ రాలేదు. బీటెక్ కంప్లీట్ అయిపోయింది, అకాడమిక్స్ కంప్లీట్ అయిపోయినాయి, కానీ నాకు డిగ్రీ రాలేదు. కారణం ఏంటంటే 17 బ్యాక్లాగ్స్. అంటే నాకు ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెడితే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఇలా అన్ని కలిపి 17 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అప్పుడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేదు, అంటే నాకు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయనే విషయం ఎవరు చెప్పలేదు. ఎందుకు, నేను స్కూలింగ్లో అంటే స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో మండల్ టాపర్ని, ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఒక మోస్తరుగా అంటే 86%తో బయటకు వచ్చిన. అలాంటిది ఇక్కడ ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 60% కూడా లేదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు చెప్పలే, ఒక్కనే అంటే నాలో నేనే ఒక స్ట్రగుల్ అనేది ఫేస్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఇక వీటిని ఎలాగైనా క్లియర్ చేసుకోవాలని డిసైడ్ అవ్వడం జరిగింది. దాంతో ఇక 2014 నుంచి 15 వరకు రెండు అటెంప్ట్స్లో, అంటే 2014లో ఒక సప్లిమెంటరీ, తర్వాత 2015లో రెగ్యులర్ ఉంటాయి కదా ఎగ్జామ్స్, వాటితో పాటు అంటే జూనియర్స్తో పాటు ఎగ్జామ్స్ రాసి 2015లో క్లియర్ చేసుకున్నా. 2015 ఆగస్ట్లో నాకు బీటెక్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది విత్ 62%. ఓకే, మొత్తానికి 62% అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా నాకు డిగ్రీ అయితే వచ్చింది. ఇక్కడ నాకు భయం ఉండేది, ఒకవేళ అంతలోపే గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఇతర అంటే ఏవైనా నోటిఫికేషన్స్ వస్తే నా పరిస్థితి ఏంటి, నేను అప్లై చేసుకోవడానికి కూడా అనర్హుని అవుతాను కాబట్టి భయపడ్డా. కానీ నా అదృష్టం కొద్దీ అప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పడము, ఆ సభ్యులు వాళ్ళు కొన్ని మీటింగ్స్ చేసుకోవడము, సిలబస్ కమిటీ, సిలబస్ ఇవన్నీ ప్రాసెస్ కావడానికి టైం పట్టింది. కాబట్టి 2015 వరకు కూడా నోటిఫికేషన్స్ రాలేదు, అది నాకు కలిసి వచ్చింది. సో తర్వాత 2015లోనే 2015లో సెప్టెంబర్ నెలలో నేను ఇంకా ఫ్రీ అయిపోయినా. అంటే మెంటల్గా నేను చాలా ఫ్రీ అయినా, ఎందుకంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను ఏ పోటీ పరీక్ష అయినా రాయగలను, నాకు అంటే ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి నేను ఫ్రీ అయిపోయినా. అప్పుడు నా ఆలోచన ఏంటంటే కోచింగ్, గ్రూప్ టూ పైన టార్గెట్ చేసిన. గ్రూప్ 2 సాధించాలంటే కోచింగ్ తీసుకోవాలి. ఎవరిని అడిగినా, కొంతమందిని అడిగినా కోచింగ్ కంపల్సరీ అన్నారు. అప్పుడు ఆన్లైన్ కోచింగ్లు లేవు, ఈ మొబైల్ యాప్స్ లేవు, ఈ యూట్యూబ్ ఇంత సోర్స్ కూడా అప్పుడు లేదు. మొత్తం అంటే ఈ సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం చాలా చాలా తక్కువ, 10% కూడా లేదు. ఎవరైనా సరే కోచింగ్ అంటే హైదరాబాద్కి రావాలి, అశోక్ నగరు లేదంటే దిల్సుఖ్ నగరు, ఈ విధంగా అప్పుడు బాగా ప్రచారం ఉండేది. సో నేను కూడా అందరిలాగానే సీనియర్స్ని అడిగి కోచింగ్ కోసం హైదరాబాద్ రావడం జరిగింది. ఇది థర్డ్ టైం హైదరాబాద్ రావడం. అంతకుముందు నేను 2 సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చి, నాకు ఏం పరిచయం లేదు. థర్డ్ టైం హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా అశోక్ నగర్ రావడం జరిగింది. అయితే నాకు తెలియదు కోచింగ్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, దానికి ఎంత ఉంటుంది, ఇవేవి తెలియకుండానే 5,000 రూపాయలు 5,000 రూపీస్ మాత్రమే తీసుకొని నేను హైదరాబాద్కి వచ్చిన. అప్పుడు నేను ఒక సీనియర్ని, నాకు తెలిసినటువంటి మా గ్రామానికి దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక సీనియర్ని కలవడం జరిగింది. ఆ అన్న అప్పటికే 3 నుంచి 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు, చాలా సీనియరు, మంచి ప్రిపరేషన్లో ఉన్నాడు. తనని అడిగితే తను మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తా అని చెప్పేసి కొన్ని కోచింగ్ సెంటర్స్కి తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే పేరున్నటువంటి 2-3 కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా 2 కోచింగ్ సెంటర్స్ అయితే చాలా పోటాపోటీగా ఉన్నాయి, పేర్లు అవసరం లేదు. అయితే అందులో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే 17,100 రూపాయలు, 17,100 రూపీస్ కోచింగ్కి అడిగారు. అంటే గ్రూప్ 2 కోచింగ్కి 6 మంత్స్ 5 మంత్స్ డ్యూరేషన్ ఉంది. అయితే నేను తగ్గించారా అని అడిగితే ఈ 100 రూపీస్ కూడా తగ్గదు, సో ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి అన్నారు. నా దగ్గర ఉన్నాయి 5,000 కూడా కరెక్ట్ లేవు, 200 ఛార్జెస్ పెట్టుకొని వచ్చేసినప్పటికే. సో ఆ డబ్బులతోనే నేను కోచింగ్ తీసుకోలేను. ఇక నెక్స్ట్ అలా మొత్తము ఒకదాని తర్వాత ఒకటి ఆ రోజు 2-3 గంటలు మొత్తం తిరిగినాం. 10 నుంచి 12 కోచింగ్ సెంటర్స్ తిరిగితే ఎక్కడ కూడా 10,000 కంటే తక్కువ ఎక్కడ కోచింగ్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు కోచింగ్ సెంటర్స్కి, బట్ ఇవ్వలేదు. సో నా దగ్గర డబ్బులు లేవు. సో నేను అప్పుడు ఆ విషయం చెప్పిన అన్నకు, అంతసేపు చెప్పలేదు నా దగ్గర ఉన్న అమౌంట్ని, నా దగ్గర అమౌంట్ లేవన్నా, తక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడంతో మరి ఎట్లా అని చెప్పేసి ఆలోచించి ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. అప్పుడున్నటువంటి కోచింగ్ సెంటర్స్లో ఒక కోచింగ్ సెంటర్లో ఒక బ్యాచ్లో 500 నుంచి 1000 మంది ఉన్నారు. ఓకే, ఒక పెద్ద హాల్ తీసుకొని అందులో మొత్తం వాస్తవానికి గుంపులుగా గొర్రెల మందల్లాగా 1000 మంది దాకా కూర్చొని క్లాసులు వినేవాళ్ళు. సో అయితే అందులో ఎంటర్ అయ్యేటప్పుడు కొంతమంది మధ్యలో దూరి వెళ్ళేవాళ్ళు, అంటే అందులో అడ్మిషన్ లేని వాళ్ళు కూడా. సో ఆ విధంగా అన్న ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, నీ క్లాసెస్ కదా కావాల్సింది, మరి కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు కూడా లేవు, సో నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఇక్కడ ఉండొచ్చు, లేదంటే నీకు నచ్చిన దగ్గర ఎక్కడైనా ఉండొచ్చు, లేదంటే మా దగ్గరైనా ఉండొచ్చు, కానీ నువ్వు తెలియకుండా కొద్దిగా రిస్క్ చేస్తే అందులోకి వెళ్ళిపోయి నువ్వు క్లాసెస్ వినొచ్చు. వన్స్ లోపలికి వెళ్తే మొత్తం క్లాసెస్ అయిపోయే వరకు నీకు ఎలాంటి రిస్క్ ఉండదు అని చెప్పడంతోన అప్పటికి చాలామంది 100 మంది అలా దూరుతున్నారని చెప్పడంతో నేను కూడా, అంటే నాకు మనసు ఒప్పుకోలేదు, కానీ నాకు కావాల్సింది కోచింగ్. కాబట్టి 2015 సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ ద సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాదాపుగా 20 తారీఖు వరకు, అంటే ఒక నెల రోజులకు పైగా దొంగతనంగా కోచింగ్ అంటే నేను చేసినటువంటి దొంగ పని అనుకోవచ్చు, ఒక తప్పు అనుకోవచ్చు, లేదంటే ఒక అబద్ధం అనుకోవచ్చు. సో దేనికోసం చేసిన ఇక్కడ అంటే చదువు కోసము, అంటే కోచింగ్ కోసము. ఎందుకు నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు, ఆ విధంగా వెళ్ళేవాడిని. కానీ చాలా భయం వేసేది నాకు. కొద్దిగా
ఇలాంటి వాటిపైన నాకు అంటే భయం ఎక్కువ. సో అందుకని చెప్పేసి చాలా భయంగా వెళ్ళేవాడిని. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ ఆపేయడానికి రిటర్న్ వచ్చేవాడిని. కొన్ని సందర్భాలలో మధ్యలో 11-11:30కి అలా బ్రేక్ ఉండేది, ఇంటర్వెల్ బ్రేక్ లాగా. అప్పుడు కొంతమంది బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు దూరేవాడిని. కానీ మొత్తానికైతే ప్రశాంతత ఉండేది కాదు. లోపలికి వెళ్ళేవాడిని కానీ ఎప్పుడు అడుగుతారో, ఎప్పుడు చెక్ చేస్తారో, కొన్నిసార్లు లోపలికి వచ్చి చెక్ చేసేవాళ్ళు. అలాంటప్పుడు దొరికితే తిడతారేమో అని చెప్పేసి అక్కడ క్లాస్ వినేదానికంటే ఇదే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండేది. సో నాకు ఇంకొక అనుభవం కూడా, నాకు సినిమా థియేటర్స్లో సినిమాకి వెళ్ళినప్పుడు ఏదైనా అంటే టికెట్ ఇస్తారు కదా మనకు, ఏదైనా ఎన్ ఇలా రో ఇచ్చేసి 15-16 ఇలా నెంబర్ ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు మనం కనుక వేరే వాళ్ళ సీట్లో అంటే పైకి వెళ్ళి BCD ఇలా కొద్దిగా టాప్లో ఉంటుందని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వచ్చి ఎప్పుడు లేపుతారో అనే టెన్షన్ ఎక్కువ ఉండేది. కొన్ని సందర్భాలలో మా ఫ్రెండ్స్ తీసుకెళ్లేవారు అలా, కానీ నేను టెన్షన్గా సినిమానే సరిగా చూడకపోయేవాడిని, ఎప్పుడు వస్తారో ఎప్పుడు లేపుతారో అని చెప్పేసి. కొన్నిసార్లు వాళ్ళు వచ్చి ఈ సీట్ మాది కదా అని చెప్పేవరకు ఇంకా అప్పుడు లేసి మళ్ళీ మా సీట్లోకి మేము వెళ్ళేవాళ్ళము. కానీ నాకు ఆ చూసినంతసేపు ప్రశాంతత ఉండేది కాదు. అందుకే నేను నెక్స్ట్ ఏం చేసేవానంటే, మీరు కూర్చోండి ఎక్కడైనా, నేను నా సీట్లోనే కూర్చుంటా అని చెప్పేవాడిని. అలాంటి వ్యక్తిత్వం నాది. సో దానివల్ల ఏమైందంటే ఇది బాగా డిస్టర్బ్ అయినా, చదువు కంటే నేను నేర్చుకున్న దానికంటే నేను ఎక్కువ నష్టపోయింది, ఎక్కువ మెంటల్ పీస్ఫుల్నెస్ కోల్పోవడం జరిగింది. సో దానివల్ల నేను ఏం చేసినంటే, ఇక అక్టోబర్లో చేసేది ఏం లేదు, దీనికంటే ప్రశాంతంగా ఒక్కడినే చదువుకోవడం బెటర్ అని చెప్పేసి బయటకు వచ్చేసిన. సో అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇంకొక 2000 రూపీస్ ఏమి ఉన్నాయి. ఆ డబ్బులతోన నేను కొంతమంది సీనియర్స్ని, అదేవిధంగా ఫ్రెండ్స్ని, అక్కడికే కొంతమంది ఫ్రెండ్స్ అయినరు, అందరు సజెషన్స్తోన 4 పేపర్స్కి అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి కొన్ని పుస్తకాలు కొనుక్కొని విలేజ్కి రావడం జరిగింది. అయితే ఏ పుస్తకాలు చదివినా ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది ఇప్పటికే చాలా లెంత్ అవుతుంది. సో బుక్స్ డీటెయిల్స్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. 2015 డిసెంబర్ 30న గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా ఆశగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి నోటిఫికేషను. ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో అదొకటే పూర్తయింది గ్రూప్ 2కి సంబంధించి. ఇప్పుడు ఇంకోటి రన్నింగ్లో ఉంది. అయితే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడంతోన మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కొద్దిగా యాక్టివ్ అయ్యారు ఈ ప్రిపరేషన్లో. అయితే నిరాశ ఏంటంటే వేకెన్సీస్. తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కేవలం 439 వేకెన్సీస్తో మాత్రమే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఒక తీవ్ర నిరాశ కలిగించినటువంటి అంశం అయినప్పటికీ కూడా ఇక తప్పదు కాబట్టి అప్లికేషన్ చేసుకుని ప్రిపరేషన్లో కూడా అభ్యర్థులు ఉన్నారు. అయితే ఆ సందర్భంలో నేను కూడా ప్రిపేర్ అవుతున్నా. సో అయితే ఎగ్జామినేషన్లో ఈ నోటిఫికేషన్లోనే మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. 24-25 ఏప్రిల్ 2016. అంటే ఇది 30 డిసెంబర్లో వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఒక 20 రోజులు అనుకుంటే మొత్తంగా 110 రోజులు, 110 నుంచి 114 రోజులు మాత్రమే ఉంది. సో వితిన్ 110 డేస్లో ఈ సిలబస్ మొత్తం పూర్తి చేయాలి. అప్పటికే కోచింగ్లు తీసుకొని సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, సీనియర్ అభ్యర్థులు ఉన్నారు. దాంతోపాటు కోచింగ్ తీసుకోకుండా కూడా సీనియర్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ఇక నాలాంటి అభ్యర్థులు ఉన్నారు, రకరకాల అభ్యర్థులు ఉన్నారు. సో నేను అప్పుడప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను ఉన్నాను కాబట్టి సో నాకు అంత ఫుల్ అంటే మొత్తం పూర్తి స్థాయిలో అవగాహన లేదు. కానీ చదువుతున్నా. అనేక ఇబ్బందులు, చదివేటప్పుడు సీనియర్స్ లేరు, గైడెన్స్ లేదు, అదేవిధంగా కోచింగ్ లేదు, మెంటార్స్ లేరు, ఆన్లైన్ లేదు, యూట్యూబ్ లేదు. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఏ అంశం పైన కావాలంటే ఆ అంశం పైన సెర్చ్ చేసుకోవచ్చు. అంటే నెగిటివ్ మార్క్స్ ఓవర్కమ్ చేయడం ఎలా అని చెప్పేసి ఏపీ క్యాండిడేట్స్ సెర్చ్ చేశారనుకోండి, ఎన్నో వీడియోస్ వస్తాయి, ఎంతోమంది స్ట్రాటజీస్ చెప్తారు. ఎకానమీ చదవడం ఎలా అంటే రకరకాల స్ట్రాటజీస్ వస్తాయి. 500 మార్కుల పైగా తెచ్చుకోవడం ఎలా గ్రూప్ 2లో అంటే అనేక వీడియోస్ వస్తాయి. ఈ విధంగా యాక్సెస్ ఉంది ఇప్పుడు. కానీ అప్పుడు అవన్నీ లేవు, ఎలాంటి గైడెన్స్ లేదు. ఆ సిచ్యువేషన్లో ప్రిపరేషన్ అయితే నేను కంటిన్యూ చేస్తూ వచ్చిన. ఇక నేను ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ రావడము, ఎగ్జామ్ డేట్స్ కూడా రావడంతోన ఇక ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. ఎందుకు? లెస్ టైం ఉన్నది, కేవలం 110 డేస్ లెస్ టైం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఈ సిలబస్ అప్పుడు కూడా ఉంది కాబట్టి హ్యూజ్ సిలబస్, చాలా పెద్ద సిలబస్. ఇలాంటి సిలబస్ని గ్రూప్ 2ని ఎలా కంప్లీట్ చేయాలి అనే దాంట్లో భాగంగా ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ ఉంటే తప్ప అవ్వదు అని నేను డిసైడ్ కావడంతో నేను ఒక స్ట్రాటజీ తయారు చేసుకున్నా, రివర్స్ ఆర్డర్ టెక్నిక్ అని చెప్పేసి. ఇది నేను ఎక్కడ చూడలేదు, సొంతంగా నాకు నేనే ఆ టైటిల్ ఇచ్చుకున్నది కూడా నేనే, రివర్స్ ఆర్డర్ టెక్నిక్ అని చెప్పేసి సిలబస్ ఆధారంగా ఒక ప్లాన్ వేసుకున్నా. దీని అంశం ఏంటంటే, దీని టెక్నిక్ ఏంటంటే, పేపర్స్ 4 పేపర్ సిలబస్ ఉంది కదా, 4 పేపర్స్ని రివర్స్ ఆర్డర్లో పేపర్ 4, పేపర్ 3, పేపర్ 2, పేపర్ 1 ఇలా రివర్స్ ఆర్డర్లో ప్రయారిటీ ఇస్తూ చదవాలి. ఎందుకు? పేపర్ 4లో ఒకటే సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమము, అది జనరలైజ్డ్గా ఉంటుంది. సో ఈజీగా అర్థమవుతుంది, కోచింగ్ అవసరం లేకుండా చదవచ్చు. దాంతోపాటు 150 మార్కుల వెయిటేజ్, ఇది ఫస్ట్ ప్రయారిటీ. పేపర్ 3 ఎకానమీ ఎందుకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చినంటే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన యాక్చువల్గా. ఎందుకంటే అనేక మంది అభ్యర్థులు అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, ఏపీపీఎస్సీలో కూడా ఎకానమీ పేపర్ అంటే కొంత టఫ్గా, ఇప్పుడు కూడా
ఎకానమీ అంటే కొంత కాన్సెప్ట్స్ అర్థం కావు, డేటా ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి, కాబట్టి ఎకానమీని భయపడుతుంటారు. అందుకే అందరూ చేసే తప్పులు, అందరూ చేసే నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను బలంగా ఉండాలి అని చెప్పేసి ఈ పేపర్ 3ని నేను టార్గెట్ చేయడం, బాగా టార్గెట్ చేసిన. యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పేపర్ 4 కంటే ఎక్కువ టార్గెట్ చేసింది పేపర్ 3ని. ఈ ఉద్యమం అందరూ చదువుతారు, అందరికి మార్కులు వస్తాయి, దాదాపుగా సమాన మార్కులు వస్తాయి మంచిగా చదివిన వాళ్ళకు. కానీ డిఫరెన్స్ వచ్చేది ఇక్కడ పేపర్ 3లో అని చెప్పేసి నేను డిసైడ్ కావడం జరిగింది. ఇక పేపర్ 2 విషయానికి వస్తే ఇది కూడా మళ్ళీ అందరు చదివే సబ్జెక్ట్స్ ఉంటాయి, పాలిటీ, హిస్టరీ అండ్ సొసైటీ, కాబట్టి అది కూడా నేను చదవాలి, బట్ నెక్స్ట్ ప్రయారిటీకి ఇచ్చిన. ఇక పేపర్ 1 అందులో జాగ్రఫీ ఉంటుంది, అందులో మళ్ళీ 3 జాగ్రఫీలు, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్లో మళ్ళీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అవి కాకుండా మళ్ళీ తెలంగాణ స్కీమ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, చాలా పెద్ద సిలబస్. మిగతా 3 పేపర్లు అన్నీ ఒక ఎత్తు అయితే ఒకటి ఒక ఎత్తు, కాబట్టి దాన్ని లాస్ట్ ప్రయారిటీకి ఇచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా అంటే నా ఉద్దేశం ఏంటంటే టైం తక్కువ ఉన్నటువంటి సందర్భంలో, వాస్తవానికి సంవత్సరం 2 సంవత్సరాల టైం ఉంటే వేరే విషయం, కానీ అక్కడ ఉన్నది 4 నెలలు కూడా లేదు, 110 డేసే ఉంది. కాబట్టి అలాంటి సమయంలో ఎక్కువ నష్టపోవద్దు, ఎక్కువ లాభం పొందకపోయినా సరే కానీ ఎక్కువ నష్టపోవద్దు అంటే ఈ పేపర్స్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చదవాలి, పేపర్ 4, పేపర్ 3ని, ఇక పేపర్ 2ని కూడా, తర్వాత పేపర్ 1 అని చెప్పేసి. ఇది నా స్ట్రాటజీ, ఆ సందర్భంలో నేను వేసుకున్న స్ట్రాటజీ. అది ఇప్పుడు కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, బట్ దట్ టైమ్ ఐ ఫెల్ట్ దట్ వాజ్ ద కరెక్ట్ డెసిజన్. ఓకే, ఇది దానితో నేను ఏం చేసిన అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఓకే, అయితే జనవరి, ఫిబ్రవరి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. పేపర్ 4 బాగా చదివిన, పేపర్ 3 కూడా బాగా చదివిన. 2 నెలల్లో 2 పేపర్స్ చాలా వరకు మంచిగా చదువుకున్నా. కానీ నాకు అనుకోని ఒక పెద్ద పిడుగు లాంటి వార్త, నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సంఘటన జరిగింది మార్చ్ 3, 2016, 2016 మార్చ్ 3న, మార్చ్ 3 నుంచి మార్చ్ 29 వరకు, 29th మార్చ్ వరకు, దాదాపుగా ఆ నెల మొత్తం కూడా నేను 2016లో మెడ్విన్ హాస్పిటల్స్ హైదరాబాద్ నాంపల్లి దగ్గర హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. కారణం మా నాన్నకి మార్చ్ 3 రోజున బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. చాలా సీరియస్ కండిషన్ ఉండడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. సో అక్కడ దాదాపుగా నెల రోజులు ఆయన తొందరగా పికప్ అవ్వలేదు. సో దానికోసం ఐసీయూలోనే ఉంచి నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు దాదాపుగా. సో నేను, మా మదరు అండ్ మా అక్క కొడుకు, సో ముగ్గురం అక్కడే ఉండేవాళ్ళము. సో ప్రతిరోజు ఇంకా హాస్పిటల్లోనే లోపల ఐసీయూలో మా ఫాదరు, ఆయన దగ్గర ఒకరు ఉండాలి ఖచ్చితంగా, నేనే ఉండేవాడిని. ఇంకా కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చేవాడిని. అయితే ప్రిపరేషన్ చేయడానికి ఉండదు, హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుందో మీకు తెలుసు. సో అప్పటికి కూడా నేను కొన్ని బుక్స్ తీసుకొని, అప్పటికే నా దగ్గర ఉన్నటువంటి బుక్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయినా, కానీ చాలా డిస్టర్బెన్స్ ఉండేది. ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి మా నాన్న ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేసేవారు. అంటే ఆయనకు తప్పేం లేదు అక్కడ, ఆయన హెల్త్ కండిషన్ లాంటిది, కానీ నా బాధ్యత కాబట్టి నేను చూసుకోవడం జరిగింది. అయితే అదే సందర్భంలో అదొక డిస్టర్బెన్స్, ఇక చదవాలంటే ఇంట్రెస్ట్ వచ్చేది కాదు, అనేక రకాల సమస్యలు, అంటే డబ్బుల బాధ. అంటే మా ఇంట్లో మా నాన్న ఒకటే చేసేవాడు అప్పటికి. మా అమ్మ కూడా కూలి పనులకు వెళ్ళేది, కానీ మా అమ్మ నుంచి వచ్చే ఇన్కమ్ కంటే మా నాన్న కొద్దిగా లారీ డ్రైవింగ్ కాబట్టి కొద్దిగా సరిపోయేంత ఇన్కమ్ వచ్చింది మా నాన్న నుంచి. కానీ సడన్గా ఇలా కావడంతోన ఇన్కమ్ సోర్స్ కూడా ఆగిపోయింది. ఇక ఆయన ట్రీట్మెంట్ కోసం కూడా 5 లక్షల వరకు ఖర్చు అయింది. ఎందుకంటే ఓన్లీ హార్ట్ కాకుండా బ్రెయిన్ కూడా స్ట్రోక్ రావడంతోన మొత్తం పెద్ద ట్రీట్మెంట్ కావడంతో 5 లక్షలు, అవి కూడా ఇక్కడ చాలా మందిని అడిగి ఒక 10 నుంచి 20 మంది దగ్గర అప్పులు చేసి తీసుకురావడం జరిగింది. అదొక మెంటల్ టార్చరు. ఎగ్జామ్స్ చూస్తే ఏప్రిల్ 24, 25కి ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా కాంపిటీషన్ ఉంది. అదే సందర్భంలో నాకు క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే చాలా పిచ్చి. కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి క్రికెట్ ఆడేవాడిని, చూసేవాడిని. అలాంటిది అప్పుడు T20 వరల్డ్ కప్ ఉంది. సో మార్చి 8 నుంచి ఏప్రిల్ వరకు జరిగింది అనుకుంటా, ఏప్రిల్ 3 వరకు. సో ఆ T20 వరల్డ్ కప్ 2016 అది కూడా చూడండి. అక్కడ హాస్పిటల్లో టీవీ ఉండేది బయట, అక్కడ మ్యాచెస్ చూడము. ఈ విధంగా టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇక నాకు మైండ్ పనిచేయలే. ఒక రకంగా చెప్పాలంటే చేతులు ఎత్తేసిన, ఇక నా వల్ల కాదు, గ్రూప్ 2 నా వల్ల కాదు, ఫ్యూచర్లో ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే చూద్దాము, ఇక ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోవాలి బయటకు వచ్చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి అని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా అప్పుడు సిచ్యువేషన్ ఉన్నది. కానీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, పరీక్ష వాయిదా. ఎందుకనంటే అప్పటికే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో పరీక్షను అయితే పోస్ట్పోన్ చేశారు, ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేశారు. న్యూ డేట్స్ అయితే ఇవ్వలేదు. ఇక కొద్దిగా మళ్ళీ నాకు కొత్త ఆశలు చిగురించినాయి. అమ్మ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, మళ్ళీ చదువుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నా. అయితే మా నాన్నని మార్చ్ 29కి డిశ్చార్జ్ చేసిన తర్వాత దాదాపు 2 నెలలు టార్చర్ చూపించారు. ఎందుకంటే ఆయనకు హెల్త్ కండిషన్ అలా ఉంది. అప్పటికి ఆయన లారీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు డ్రైవింగ్ చేశారు ఆయన. ఆ సందర్భంలో విపరీతంగా, అంటే నైట్ డ్రైవింగ్ ఉంటుంది కాబట్టి రోజులో కట్టలు బీడీలు తాగేవాడు. సో దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయింది. సో అన్ని బీడీలు తాగడం వల్ల, స్మోకింగ్ వల్ల
డాక్టర్స్ ఏం చెప్పారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ ఉంది కాబట్టి వెంటనే ఒక్క బీడీ కూడా తాగొద్దు, అసలు మొత్తం మానాలి అని చెప్పేసి చెప్పారు. ఆయన భయపడి మానేశాడు. కానీ అలా సడన్గా మానడంతోన 40-45 సంవత్సరాల అలవాటుని సడన్గా మానివేయడంతోన మొత్తం నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ మీన్స్ డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ కావడం వల్ల ఆయన అసలు నిద్రపోయేవాడు కాదు, ఇతరులను నిద్రపోనిచ్చేవాడు కాదు. ఆయన హెల్త్ కండిషన్ అలాంటిది. ఇక ఆయన దగ్గరుండి యూరిన్కి తీసుకెళ్లడము, బయటకు తీసుకెళ్లడము, ఆయనకి ఇంకా ఏదో ఒకటి మాట్లాడడము, అప్పటికి బాగా వర్క్ చేసిన మనిషి కాబట్టి ఆయన మొత్తం డిఫరెంట్గా ఒక్కసారిగా మొత్తం డిస్టర్బ్ అయిపోయిండు. ఆయన వల్ల నేను కూడా చాలా డిస్టర్బ్ అవ్వాల్సి వచ్చింది. 2 నెలలు అసలు చదువు లేదు, ఏం లేదు. ఏప్రిల్ మే మొత్తం వేస్ట్ అయిపోయింది. తర్వాత కొద్దిగా అయినా కోలుకుంటూ రావడం కొద్దీ నాకు కొద్దిగా ఫ్రీడమ్ దొరికింది. అంటే చదువుకోవడానికి కొంత టైం అనేది దొరకడం అయితే జరిగింది. సో ఇది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ సందర్భంలోనే సప్లిమెంటరీ నోటిఫికేషన్ రావడము, ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్మెంట్ కావడము, ఇదంతా జరిగింది. నవంబర్ 11-13 ఎగ్జామ్ డేట్స్. నవంబర్ 11-13 యాక్చువల్గా 12-13 ఇచ్చారు. 12వ తారీఖున ఏదో పండుగ రావడంతో 11-13కి తర్వాత చేంజ్ చేయడం అయితే జరిగింది. 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్. ఆ సందర్భంలో ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్లో 439 వేకెన్సీస్ అయితే తర్వాత వచ్చిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా 593 ఇచ్చారు. చాలా మంచిగా ఇంక్రీజ్ చేశారు. మొత్తంగా 1032 వేకెన్సీస్ వచ్చినాయి. చాలా మందికి కొత్త ఆశలు చిగురించింది కూడా ఇక్కడనే. ఓకే, సో ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లో కూడా 783 వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా ఒక 80-85 కలుపుతారని చెప్పేసి అంటున్నారు. సో దానివల్ల లాభం ఉండదు. సేమ్ 2016లో చేసినట్లుగా డబుల్ చేయాలి, కనీసం రెట్టింపు. అంటే 783 అంటే ఇంకొక 800 నుంచి 1000 వేకెన్సీస్ పెంచితేనే కొంతవరకు న్యాయం జరుగుతుందని నా పర్సనల్ ఒపీనియన్. సో నా రిక్వెస్ట్ కూడా అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ప్రభుత్వాలకి. ఓకే, ఈ విధంగా జరిగింది. సో మే వరకు అయితే మొత్తం డిస్టర్బ్ అయిపోయినా తర్వాత జూన్ నుంచి 2016 జూన్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ అని చెప్పేసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సీరియస్ ప్రిపరేషన్. డేలో ఒక 8 నుంచి 10 గంటలు అయితే స్టాండర్డ్గా. చాలామంది చెప్తారు 16 గంటలు చదువుతున్నాం, 18 గంటలు చదువుతున్నాం అని చెప్పేసి. నా ఉద్దేశంలో పుస్తకం ముందర పెట్టుకొని కూర్చోవడం సరైన, అంటే పుస్తకం ముందర పెట్టుకొని కూర్చొని మన మైండ్, అంటే బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ ఉంటుంది కదా, అలాంటి కండిషన్లో ఎన్ని గంటలు కూర్చున్నా నేను కన్సిడర్ చేయను. ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అంటే నీ ఫోకస్ మొత్తం సబ్జెక్టు మీద, అక్కడ ఏమి ఇచ్చారు, ఏముంది, దాని అర్థం ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క క్వశ్చన్ ఎలా వస్తుంది, ఈ విధంగా మొత్తం సబ్జెక్ట్ మీద ఫోకస్డ్గా నీ మైండ్ ఎన్ని గంటలు ఉంటుందో అది మాత్రమే నీ ప్రిపరేషన్. ఈ విధంగా 8 నుంచి 10 గంటలు మీరు ప్రిపరేషన్ చేసినా అది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేసి అంట. అంటే ఎఫెక్టివ్ ప్రిపరేషన్ మస్ట్ బి అట్లీస్ట్ 8 hours a day. ఓకే, సో అలా కాకుండా 18 hours a day ఉన్నా కూడా ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా లేకపోతే నో యూస్ అనేది నా యొక్క ఒపీనియన్. ఇది ప్రిపరేషన్ రీస్టార్ట్ అంటే సెకండ్ చాయిస్, సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు ఈ 2016 గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి నా విషయంలో. తర్వాత నవంబర్ 11-13 వచ్చేసింది 2016లో ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ గద్వాల్లో జరిగింది. మొట్టమొదటిసారిగా నేను గద్వాల్ వెళ్ళింది కూడా అప్పుడే. ప్రస్తుతం అయితే నేను జాబ్ చేస్తుంది కూడా గద్వాల్లోనే. అయితే గద్వాల్లో నాకు ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్స్ రాసిన అయిపోయింది. తర్వాత కీ మార్క్స్ అంటే ప్రైమరీకి, తర్వాత ఫైనల్కి ఇలా వచ్చిన తర్వాత 17 క్వశ్చన్స్ డిలీట్ చేశారు. అంటే చూడండి ఎంత దౌర్భాగ్యము. ఇచ్చిన క్వశ్చన్ పేపర్ యాక్చువల్గా ఈజీగా ఇచ్చారు. చదివిన స్టాండర్డ్లో చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ కొద్దిగా దెబ్బతిన్నారు కూడా, మరీ బేసిక్స్ ఇవ్వడం వల్ల. అందులోనూ 17 క్వశ్చన్స్ డిలీట్ అయినాయి. 17 క్వశ్చన్స్ డిలీట్ చేశారు. దాంతోపాటు ఓఎంఆర్స్ బబ్లింగ్ అంటే రాంగ్ బబ్లింగ్ చేసి వైట్నర్ పెట్టినటువంటి కేసులు ఒకటి కాదు 2 కాదు అనేక రకాల కాంట్రవర్సీస్ అయినాయి. లేక ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే అది కూడా మొత్తానికి చాలా ఇయర్స్ గడిచింది, చాలా కాంట్రవర్సీస్ నడిచినాయి. సో అయితే కోర్టు కేసు మీద కేసులు. సో ఈ విధంగా 17 క్వశ్చన్స్ డిలీట్ అయినాయి. సో ఆ తర్వాత చూసుకున్న కీలో 438 మార్కులు వచ్చినాయి. అవుట్ ఆఫ్ 583 583 మార్కులకు డిలీట్ చేసిన క్వశ్చన్స్ తీసేస్తే 438 మార్కులు వచ్చినాయి. తర్వాత ఏం చేశారంటే కోర్టు జడ్జిమెంట్ల ఆధారంగా 17 క్వశ్చన్స్ డిలీట్ చేసిన వాటికి అందరికీ మార్క్స్ కలిపారు. అందరికీ, మంచి రాసినోడికి రాయనోడికి అందరికీ 17 మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. అంటే 600 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ మొత్తం ఆన్సర్ షీట్స్ అనేటివి వాల్యుయేషన్ చేయడం జరిగింది. దాంట్లో 455 455 మార్క్స్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ 600. అంటే 75.8% ఐ గాట్. 75.8%, దాదాపు 76%. కానీ అవి సరిపోలే మార్కులు. అప్పటికి కొద్దిగా అంటే బార్డర్లో ఉన్నట్లుగానే అర్థమైంది నాకు కూడా ఎగ్జామ్ కీ వచ్చిన తర్వాత. ఇంకా బయట ప్రచారం ఏంటంటే మనకు ఎప్పుడైనా చూడండి బయట సర్వేలు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడైతే సోషల్ మీడియా మరీ దారుణంగా తయారైంది. సోషల్ మీడియాలో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, స్టడీ సెంటర్లలో కావచ్చు, కోచింగ్ సెంటర్లో కావచ్చు, ఉన్నదానికంటే ఎక్కువ చెప్పుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. అంటే ఒకరికి 80 మార్కులు వస్తే వాడు ఏం చెప్తాడంటే 95 మార్కులు 100 మార్కులు వచ్చినాయని చెప్పుకుంటాడు. ప్రతి ఒక్కరికి చాలా మందికి అలవాటు అయిపోయింది. అక్కడక్కడ కొంతమంది జెన్యూన్ ఉంటారు కానీ చాలామంది మార్కులు చెప్పినా ఎక్కువ చెప్పుకుంటారు. దీనివల్ల ప్రచారాలు కొన్ని భయాలు బయట క్రియేట్ అవుతాయి. ఈ సందర్భంలో కూడా చాలామంది ఏమన్నారంటే 500 మార్కులు దాటిన వాళ్ళే 1000 మంది ఉన్నారు. 1000 మంది ఉస్మానియా క్యాంపస్లో కావచ్చు, కోచింగ్ సెంటర్లో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, బయట కావచ్చు 500 మార్కులు దాటిన వాళ్ళే 1000 మంది ఉన్నారని చెప్పేసి ప్రచారం జరిగింది. అప్పుడు నాకు కొద్దిగా టెన్షన్ అయింది. అంటే 500 మార్కులు దాటిన వాళ్ళు అంతమంది ఉంటే మనకేడు వస్తుంది. ఎందుకంటే నేను అప్పటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చి నేను 2 సంవత్సరాలు అయింది, నాకు పెద్దగా అనుభవం లేదు. అప్పుడప్పుడే నేను నేర్చుకుంటున్నా.
కాబట్టి నేను కూడా భయపడ్డా అందరిలాగానే. కానీ తర్వాత చూస్తే ఏమైందంటే 1:3 సెలక్షన్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము 1:3 సెలక్షన్ లిస్ట్ పెట్టారు. అందులో నా నెంబర్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే 1000 మంది ఉంటే అందులో నా నెంబర్ రాకపోవు. అప్పుడు నాకు ఒక నమ్మకం ఏమొచ్చిందంటే 500 పైన వచ్చినటువంటి మార్కులు వచ్చిన వాళ్ళు 1000 మంది లేరు, ఉంటే 100లో ఉండొచ్చు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది, అటెండ్ అయినా. సో ఆ సందర్భంలో కూడా కొద్దిగా ఎక్సైట్మెంట్ అనిపించింది, ఎందుకంటే అంతమందిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం అనేది ఒక హ్యాపీ న్యూస్. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇది కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అందులో ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, అదేవిధంగా పవర్ పాయింట్ కానీ, క్వశ్చన్స్ కానీ అందులో పర్వాలేదు, నేను అప్పుడే నేర్చుకొని కొంతవరకు బాగానే చేసిన, క్వాలిఫై కూడా అయినా. నెక్స్ట్ 1:2 సెలక్షన్ లిస్ట్ వచ్చింది. అంటే ఇంటర్వ్యూ కోసం 1:2 సెలక్షన్ లిస్ట్ వచ్చింది. ఇందులో కూడా నా నెంబర్ వచ్చింది. అప్పుడు ఇంకా హ్యాపీ. అంటే ఇప్పుడు 1:2లో కూడా ఉన్నా అంటే 1000 వేకెన్సీస్ ఉన్నాయంటే దాదాపుగా 2000 మంది ఉంటారు, 2060 పైన మంది. అంటే అంతవరకు ఇంకా దాదాపు దగ్గరకు వచ్చేసిన. అందులో కూడా నా నెంబర్ ఉంది. ఇక నేను బార్డర్లో అయినా ఏదైనా ఒక పోస్ట్ వస్తుంది అనే కొన్ని హోప్స్ వచ్చినాయి. ఒకవేళ మార్కులు సరిపోకపోయినా ఇంటర్వ్యూలో కొద్దిగా కవర్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూ బాగా చేయాలి అని చెప్పేసి నేను ఒక ఫిక్స్ అయినా. చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అయినాయి నా లోపల. అయితే ఆ తర్వాత అనేక కేసులు కావడం జరిగింది. ఇదంతా ఇంకా జర్నీ కొనసాగింది. ఫైనల్గా 2019లో అన్ని కోర్టు కేసెస్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ జరిగినాయి. 2019 జూలై 9న. అప్పటికే నేను 6 ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. 5 సెలెక్ట్ అయినా తర్వాత ఇంకొకటి వచ్చింది, మొత్తం 6. అందులో నేను ఉద్యోగంలో కూడా VRO విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా జాయిన్ అయినా, ఉద్యోగం చేస్తున్నా. అప్పటికే పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం కూడా చేసిన, రిజైన్ చేసిన, 2వ ఉద్యోగం చేస్తున్నా. ఆ సందర్భంలో ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ జూలై 9th. యాక్చువల్గా ఆగస్టు 27 వరకు ఇంటర్వ్యూస్ జరిగినాయి, కానీ నాకు జూలై 9కే స్టార్టింగ్లోనే ఇంటర్వ్యూ ఉన్నది. సో విఠల్ సార్ బోర్డులో ఇంటర్వ్యూ జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది. కొన్ని క్వశ్చన్స్ అంటే నన్ను అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ నాకు తెలిసినట్లుగా తెలియనట్లుగా ఆన్సర్ చెప్పడం అయితే జరిగింది. సో అక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళలో, ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళలో అందరికంటే చిన్న వయసు నాదే అని కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే బోర్డులో. సో ఇప్పుడు వచ్చినటువంటి అందరిలో కూడా తక్కువ వయసు మీకే ఉంది. సో ఒక యంగ్ అండ్ డైనమిక్ పర్సన్గా మీరు ఎట్లా అంటే ఒక మంచి బాధ్యత, అంటే ఒక ఉద్యోగాన్ని ఎలా నిర్వర్తిస్తారు అని చెప్పేసి ఇలా రకరకాల క్వశ్చన్స్ అడిగారు. సో నేను ఆన్సర్స్ సాటిస్ఫాక్షన్గానే చెప్పిన అనిపించింది. కానీ తర్వాత మార్కులు చూసుకుంటే నేను అనుకున్నంతగా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు అయితే రాలేదు. ఒక 5 మార్కుల వరకు తక్కువ వచ్చినాయి అనిపించింది నాకైతే. సో ఇది ఇంటర్వ్యూ. ఇక ఇంటర్వ్యూ ఇలా జరిగింది, హాఫ్ అన్ అవర్ ఏం అడిగారు ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ సందర్భం వస్తే అది కూడా మీ దగ్గర షేర్ చేసుకుంటా ఇంటర్వ్యూ గురించి. ఇది ఇంటర్వ్యూ అయింది. ఇక ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 2019లోనే 1:1 సెలక్షన్ లిస్ట్, అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్. మొత్తం ఈ 4-5 సంవత్సరాల జర్నీకి తెరబడింది అక్కడే. అంటే ఇక సెలక్షన్ లిస్ట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో రిజల్ట్ నేను ఆ రోజు డ్యూటీకి వెళ్ళినప్పట్లాగానే ఆ సెలక్షన్ లిస్ట్లో నా నెంబర్ లేదు, నాట్ సెలెక్టెడ్ చూసుకుంటే నెంబర్ లేదు. మళ్ళీ సెర్చ్ చేసిన, ఒక 10-20 సార్లు మొత్తం కూడా నెంబర్ చూసుకోవడం జరిగింది, కానీ లేదు, నా నెంబర్ రాలేదు, సెలక్షన్ కాలేదు. అంటే నేను అంతవరకు జర్నీ చేసి ఫైనల్ స్టెప్ మీద ఉద్యోగం అయితే రాలేదు. ఎన్ని మార్కులతో ఉద్యోగం పోయింది మార్క్స్ తెలియవు, అంటే టోటల్ మార్క్స్ అక్కడ పెట్టలేదు అందరివి. ఇక ఏ క్లారిటీ లేదు. సో నేను అప్పుడు ఆఫీస్లో ఉన్నా కానీ మైండ్ అసలు పని చేయట్లేదు. సో ఆ రోజు దట్ డే నా జీవితంలో నేను ఎక్కువగా ఏడ్చినటువంటి రోజు. నేను అప్పటికి 2 సార్లు ఏడ్చిన. ఒకసారి వచ్చేసి మా తాతయ్య చనిపోయినప్పుడు, రెండవసారి గ్రూప్ 2 ఎగ్జామ్లోనే, అంటే ఎగ్జామ్ 4th పేపర్ రాస్తున్నప్పుడే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. అది ఎందుకనేది ఇప్పుడు చెప్తా నేను, మీకు ఇంకొక 5 minutesలో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి దాదాపుగా డైలీ అయితే 1 అవర్లో వెళ్ళిపోతా. 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. నా బైక్ మీద నేను 1 అవర్లో వెళ్ళిపోతా. కానీ ఆ రోజు చాలా స్లోగా వెళ్తున్నా, 30-40 స్పీడ్లోనే వెళ్తున్నా. అయినప్పటికీ కూడా యాక్చువల్గా 80-90 స్పీడ్, 100 స్పీడ్లో వెళ్తే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి ఆ స్పీడ్కి. కానీ ఆ రోజు 30-40 స్పీడ్లో వెళ్తుంటే నా కళ్ళ నుంచి నీరు కారిపోతూనే ఉన్నాయి. ఇక నేను ఎప్పుడు ఇంటికి చేరుకున్నానో కూడా తెలియదు, ఎలా చేరుకున్నానో కూడా తెలియదు, ఆ రూట్లో ఎలా ప్రయాణించినానో కూడా తెలియదు. మైండ్ మొత్తం యాబ్సెంట్. జస్ట్ బైక్ డ్రైవ్ చేస్తున్నా కళ్ళలో నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఒకటే ఆలోచనలు, అసలు ఏమైంది, ఎందుకు రాలేదు, ఎన్ని మార్కులు తక్కువైనాయి, నేను ఎక్కడ పొరపాట్లు చేసినా, ఇక ఏవేవో ఆలోచనలు. అప్పటికే కాల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి. చాలామందికి చెప్పుకున్నాం కదా, యాక్చువల్గా ప్రాసెస్ తొందరగా అయిపోతే నో ప్రాబ్లం. కానీ 4 సంవత్సరాలు దాదాపుగా వెయిట్ చేసి కోర్టు కేసులు అవి ఇవి అనుకుంటా చాలా నిరీక్షణ తర్వాత వచ్చింది. కాబట్టి అప్పటికే మొత్తం ప్రచారం అయిపోయింది. గ్రూప్ 2 కూడా మనోడికి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా అందరు ప్రచారం చేశారు. మా ఆఫీస్లో కూడా అందరికి తెలిసిపోయింది గ్రూప్ 2 ఇంటర్వ్యూ కూడా అయిపోయిందని, అంటే ఇంకా ఫైనల్లో ఉంటాడని చెప్పేసి మా MRO కూడా అందరికి చెప్పడం జరిగింది, ఖచ్చితంగా గ్రూప్ 2 వస్తుందని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్లో ఇంటి నుంచి ఫోన్స్, ఇక చాలా ప్రెజర్ అది. సో ఆ సిచ్యువేషన్లో ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా 2 hours అప్పుడు ఎట్లా జర్నీ చేస్తున్నో తెలియదు. ఇంటికి వెళ్ళిపోయినా ఇది ఆ రోజు ఇంకా నేను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ. ఇది
పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో నేను ఫేస్ చేయడం అప్పుడే ఫస్ట్ టైం అది జరిగింది. సో తర్వాత నవంబర్ 2న 2 నవంబర్ 2016 మార్క్ లిస్ట్ కూడా పెట్టారు. అంటే ఇంటర్వ్యూ 1:2 ఉన్నారు కదా, ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినటువంటి అందరి మార్క్స్ పెట్టారు. సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు 1:2 సెలెక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి అందరి మార్క్స్ ఆఫ్టర్ ఇంటర్వ్యూతో కలిపి ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి పెట్టారు. అందులో హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేసుకుంటే నాకు వచ్చిన మార్కులు వచ్చేసి 502.5 అవుట్ ఆఫ్ 675. అవుట్ ఆఫ్ 675 ఐ గాట్ 502.5. ఇక నేను 6th జోన్ 6 BCA కమ్యూనిటీ, BCAలో 6th జోన్లో ఎంత కట్ ఆఫ్ అయ్యింది ఏ పోస్ట్ కానీ మొత్తం ఒక 2 రోజులు అనాలిసిస్ చేసుకుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే 505 మార్కులకు కట్ ఆఫ్ అయ్యింది. BCAలో 505 మార్కులు. నాకు వచ్చిన మార్జిన్ అంటే నాకు ఉద్యోగం కోల్పోయిన మార్జిన్ ఎంత 2.5, జస్ట్ 2.5 మార్కులతోన ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో లేకుండా పోయినా. ఓకే, నాకంటే 15-20 మార్కులు తక్కువ వచ్చినటువంటి వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. ఎందుకు అనంటే కొంతమందికి ఉమెన్ రిజర్వేషన్ ఉండడము, కొంతమందికి అదర్ రిజర్వేషన్స్ ఉండడము. కానీ నేనైతే ఆ సెలక్షన్ లిస్ట్లో ఉండకుండా మొత్తం ఫైనల్గా అయితే నేను ఒక్క స్టెప్ జస్ట్ ఇక కాలు పెట్టినట్లే పెట్టి పడిపోయినా. ఓకే, ఇది నా గ్రూప్ 2లో జరిగినటువంటి అది గెలుపా ఓటమి అంటే నేను ఓటమి అని చెప్పలేను, గెలుపు అని చెప్పలేను, కానీ ఒక మంచి అనుభవం అని మాత్రం చెప్పగలుగుతా. ఇది జరిగింది. అయితే తర్వాత అప్పుడు మార్క్స్ పేపర్ వైజ్ మార్క్స్ నేను షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ 502.5 మార్కులు ఎట్లా వచ్చినాయంటే పేపర్ వన్ జనరల్ స్టడీస్ వచ్చేసి 97, 97, 100 దాటలేదు. పేపర్ టూ హిస్టరీ అండ్ పాలిటీ అండ్ సొసైటీ ఉన్నటువంటిది 108, 108. పేపర్ 3 వచ్చేసి ఎకానమీ వచ్చేసి 130. తర్వాత పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ వచ్చేసి 120 మార్క్స్ వచ్చినాయి. ఇంటర్వ్యూలో 47.5 మార్కులు వచ్చినాయి. వాస్తవానికి నేను 55 వరకు ఎక్స్పెక్ట్ చేసిన, బట్ 47.5 మార్క్స్ వచ్చినాయి. అబోవ్ యావరేజ్ అంటే వరస్ట్ మార్క్స్ ఏం కావు, అబోవ్ యావరేజ్ మార్క్స్ వచ్చినాయి. కానీ గుడ్ మార్క్స్, బెస్ట్ మార్క్స్, ఎక్సలెంట్ మార్క్స్ అయితే కావు. ఇక్కడ ఇంకొక 2-3 మార్కులు వచ్చినా అంటే 50+ వచ్చినా కూడా నాకు ఉద్యోగం వచ్చేది. ఎగ్జాక్ట్ 50 వచ్చినా కూడా ఈ 505 వచ్చేది నాకు ఉద్యోగం వచ్చేది. సో ఇది జరిగింది. అయితే తర్వాత ఇక జరిగింది ఏంటంటే ఒక రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ మొత్తం డిప్రెషన్లో ఉన్న, ఆఫీస్కి కూడా సరిగ్గా పోలేదు, పోయినా కూడా అక్కడ వర్క్ పెద్ద చేయలేదు, మొత్తం కంప్లీట్ డిప్రెషన్లో ఉన్నా. ఆ సందర్భంలో ఇక ఒకరోజు యాక్చువల్గా నాకు ఏదైనా మంచి సంతోషం అనిపించినా, బాధ అనిపించినా, కోపం వచ్చినా, సో ఏదైనా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా విలేజ్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద గుట్ట ఉంటుంది. ఆ గుట్టలో టాప్కి వెళ్తే ఒక మంచి ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తా. అక్కడికి వెళ్ళి కూర్చొని 1 గంట 2 గంటలు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని మొత్తం రివ్యూ చేసుకున్నా. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం ఒకసారి మళ్ళీ అంతా రివ్యూ చేసుకుంటే కొన్ని రకాల అంశాలు, నా ఉద్యోగం కోల్పోవడానికి కొన్ని కారణాలు తెలిసినాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే మీకు ఇలాంటి నష్టాలు జరగొద్దు. ముందే అంటే సమస్య ముందే తెలిస్తే, జరిగే నష్టం ముందే తెలిస్తే మనం ముందే జరగకుండా నివారించవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఇవన్నీ కూడా మీ దగ్గర షేర్ చేసుకోవడము అంటే నా గురించి నేను చెప్పుకోవడము బిల్డప్ కోసమో కాదు. ఈ తప్పులు నా లైఫ్లో నేను ఈ టైంలో ఫేస్ చేసిన ఈ సిచ్యువేషన్స్, అలాంటి నష్టాలు మీకు జరగొద్దు అనే ఉద్దేశంతో మాత్రమే, మీ మంచి కోసమే చెప్పడం అయితే జరుగుతుంది. నెగిటివ్ తీసుకుంటే అది మీ నెగిటివిటీ. ఓకే, అయితే ఇక్కడ నేను చేసిన తప్పులు 3 తప్పులు మీకు thumbnail లో కూడా ఇదే పెట్టిన 3 తప్పులు నన్ను ముంచాయని చెప్పేసి. ఆ 3 తప్పులు ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ వన్ వచ్చేసి ప్రిపరేషన్ చేసేటప్పుడు నేను ఒక స్ట్రాటజీ పెట్టుకున్నా కదా, ఒక స్ట్రాటజీ రివర్స్ ఆర్డర్ టెక్నిక్. ఇది వచ్చేసి స్ట్రాటజీ కరెక్టే, ఎందుకు తక్కువ టైంలో ఈ స్ట్రాటజీ కరెక్ట్గానే ఇంప్లిమెంటేషన్ చేసిన. అయితే యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. మా ఫాదర్ది అది ఇది డిస్టర్బెన్సెస్ మొత్తం వచ్చి నాకు టైం సరిపోలేదు. టైం సరిపోకపోవడం వల్ల పేపర్ 4 బాగానే, అంటే పేపర్ 4 2-3 సార్లు పుస్తకాన్ని ఒకటే సింగిల్ బుక్ని మల్టిపుల్ రీడింగ్స్ చేసిన, బాగా చదివిన, రివిజన్ కూడా చేసుకున్నా. పేపర్ 3 అయితే ఇంకా ఎక్కువ టైం కేటాయించింది పేపర్ 3కే, ఎకానమీకే. యాక్చువల్గా ఎకానమీ అంటే నాకు భయం. ఎప్పుడు స్కూల్లో నాకు సోషల్ సబ్జెక్ట్ చాలా ఇష్టం, అందులో జాగ్రఫీ, హిస్టరీ చాలా ఇష్టం. ఎకానమీ అంటే నాకు కోపం. కానీ ఇక్కడ అదే మంచి మార్కులు ఇస్తుంది, అదే ఇతరులతో మనకు డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసిన, దానివల్ల మంచి గ్రిప్ వచ్చింది. ఈ 2 పేపర్లు ఓకే, కానీ పేపర్ 2, పేపర్ 1కి నాకు టైం సరిపోలేదు. దానివల్ల పేపర్ 1, పేపర్ 2ని నో రివిజన్, ఒక్కసారి మాత్రమే చదవగలిగిన, ఒక్కసారి మాత్రమే సింగిల్ రీడింగ్ అయ్యింది. డబుల్ ట్రిపుల్ రీడింగ్ అంటే మల్టిపుల్ రీడింగ్స్ కాలేదు, రివిజన్ కాలేదు, నోట్స్ తయారు చేసుకోలేదు, ఏమీ చేయలేదు. ఓకే, జస్ట్ సింగిల్ రీడింగ్తోనే వెళ్ళిన. దానివల్ల జరిగిన నష్టం ఏంటంటే ఎగ్జామ్లో 25 నుంచి 30 క్వశ్చన్స్ 2 పేపర్లు కలిపి, బోత్ పేపర్స్లో 25 to 30 క్వశ్చన్స్ తెలిసినవే తప్పు చేసిన. అంటే తెలుసు 4 ఆప్షన్స్లో 2 తప్పని క్లారిటీగా తెలుసు, ఇంకా 2 ఆన్సర్ ఉంది. అది రివిజన్ బాగా చేసింటే ఆన్సర్ చేయొచ్చు క్లారిటీగా, కానీ రివిజన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆన్సర్ ఇదా
ఇదా అని చెప్పేసి ఆ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల చాలా తప్పులు చేసిన. ఇవి వచ్చేసి పేపర్ 1 పేపర్ 2లో 25 to 30 క్వశ్చన్స్, 25 to 30 మిస్టేక్స్ చేసినాయండి. మిస్టేక్స్ అయిన వాటిలో 25 to 30 నేను చదివినవే, కానీ రివిజన్ అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ రివిజన్ ఐ డిడ్ దోస్ మిస్టేక్స్. ఓకే, అవి జరిగినాయి. సో ఇదొకటి ఒక మిస్టేక్. కానీ దీనికి 100% నన్ను బ్లేమ్ చేసుకోవడానికి లేదు. ఎందుకు, నాకు టైం సరిపోలేదు. టైం ఉంటే నేను ఇంకొక 6 months ఉంటే బాగా రివిజన్ చేసేవాడిని, లేదా మధ్యలో డిస్టర్బెన్సెస్ రాకపోయి ఉంటే చేసేవాడిని. కానీ అక్కడ బ్లేమ్ చేసుకోవడానికి పెద్దగా లేదు, అది నా బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇదొకటి. ఇక్కడ అట్లీస్ట్ ఇంకొంచెం మంచిగా రివిజన్ చేసింటే కనీసం 3 మార్కులు, అంటే ఇక్కడ ఉద్యోగం పోయింది 2.5 మార్కులు కదా, అట్లీస్ట్ ఒక 3 marks రాకపోవునా అంటే అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒక 10 marks అయినా వచ్చేటివి. బట్ అక్కడ ఉద్యోగం మిస్ అవ్వడానికి అదొక రీజన్, ఇదొక రీజన్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే పేపర్ 1 ఉంది కదా జనరల్ స్టడీస్లో, ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 20 క్వశ్చన్స్ అడిగారు. 20 క్వశ్చన్స్ వరకు ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అయితే నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే నా అతి తెలివిని ఉపయోగించిన. అతి తెలివి మీన్స్ బీటెక్ నాలెడ్జ్. బీటెక్లో మనకు యాక్చువల్గా నేను తెలుగు మీడియం, 10th వరకు తెలుగు మీడియమే, ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేసినా కూడా నేను పారిపోయి మళ్ళీ తెలుగు మీడియం తీసుకున్నా. అలా అంటే భయం, ఇంగ్లీష్ అంటే భయం. నాకు స్కూల్లో కూడా 10th క్లాస్లో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, నాకు తక్కువ మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్లోనే. సో ఆ ఇంగ్లీష్ భయంతోన నేను అట్లా ఉన్నది. ఇక బీటెక్లో తప్పదు, బీటెక్లో ఆప్షన్ లేదు కాబట్టి తెలుగు మీడియం తీసుకోవడం జరిగింది. బీటెక్లో ఆప్షన్ లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా కూడా సరిగ్గా చదవలేదు. ఇంటర్ వరకు తెలుగు మీడియం తీసుకున్నా, బీటెక్లో ఇంగ్లీష్ మీడియం ఉంది కానీ తప్పదు, తెలుగు మీడియం ఆప్షన్ లేదు. కానీ ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సి వచ్చేది. నాకేం అర్థమయ్యేది కాదు, ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. ఒకవేళ అర్థమైనా కూడా హాఫ్ నాలెడ్జ్, సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేది కాదు. అందుకే బీటెక్లో 17 సబ్జెక్ట్స్ పోయినాయి, బ్యాక్లాగ్స్ మిగిలినాయి. యాక్చువల్గా 17 కాదు, ఇంకా ఎక్కువనే, కానీ మధ్యలో కొన్ని క్లియర్ అయినాయి కదా, ఫైనల్గా మిగిలినాయి 17. అదంతా ఎందుకు జరిగిందంటే ఒకటి ఇంగ్లీష్ రాకపోవడము, రెండవది రాని ఇంగ్లీష్ని నేర్చుకోవాలి అనే ఆలోచన నాకు రాకపోవడము, మూడవది బాగా ఫ్రీడమ్. అప్పటివరకు ఇంటి దగ్గర ఉండి 10th క్లాస్ వరకు ఇంట్లో ఉన్న, ఇంటర్మీడియట్ ఇంటి దగ్గర నుంచి జర్నీ చేసిన, కొద్దిగా ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, మా సిస్టర్ కావచ్చు, ఇతరుల యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క కంట్రోల్ ఉండేది. కానీ ఇక్కడ బీటెక్ అనే వరకు మొత్తం కొత్తగా రూమ్ పెట్టడము సంగారెడ్డి దగ్గర, ఇక ఫ్రీడము, క్రికెట్ అంటే పిచ్చి కావడం వల్ల డైలీ క్రికెట్ ఆడడము, క్రికెట్ చూడడము, ఇక సినిమాలు, టైంపాస్, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ వల్ల మొత్తానికి దొబ్బింది. అంటే అట్టర్ ఫ్లాప్. ఓకే, మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది బీటెక్. సో ఆ విధంగా ఇంగ్లీష్ అనేది ఒక పెద్ద భయంగా మిగిలిపోయింది. ఇక్కడికి వచ్చేవరకు ఏం చేసిందంటే బీటెక్ 4 yearsలో ఎంత లేదన్నా కూడా ఏదో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడము అట్లా అలవాటు అయిపోయింది కదా. ఆ హాఫ్ నాలెడ్జ్తోన ఈ 20 క్వశ్చన్స్ని ఆలోచించి ఆన్సర్ చేసిన, అన్ని తప్పులేని. యాక్చువల్గా కరెక్ట్గా తెలిస్తే, గ్రామర్ కరెక్ట్గా తెలిస్తే మిస్టేక్స్ జరగవు. అసలే తెలియకపోతే ఏదో ఒకటి పెడతాం, లక్కలో 1, 2, 3 ఎన్ని వచ్చినా బోనసే. కానీ ఇక్కడ హాఫ్ నాలెడ్జ్ తెలియనటువంటి నాలెడ్జ్తో అన్ని ఆలోచించి దాదాపు ప్రతి తప్పు చేసిన. అలా 20లో నేను చేసినవి ఓన్లీ 3 మాత్రమే కరెక్ట్. అవుట్ ఆఫ్ 20 ఐ గాట్ ఓన్లీ 3 marks, 3 మార్కులే వచ్చినాయి. అలా కాకుండా ఆ 20 నాకు గ్రామర్ రాదప్పుడు, కాబట్టి నాకు ఇంగ్లీష్ మీద పట్టు లేదు కాబట్టి 20కి 20 ఆప్షన్ ఏ కానీ, 20కి 20 ఆప్షన్ బి కానీ, సి కానీ, డి కానీ బబ్లింగ్ చేసి వచ్చుంటే 4 నుంచి 7 మార్కులు ఖచ్చితంగా వచ్చేటివి. ఆప్షన్ని బట్టి 4 నుంచి 7 మార్కులు, ఏ ఆప్షన్ అయినా సరే మినిమం 4 నుంచి 7 marks వచ్చే విధంగా అప్పుడు కనబడింది. అయితే నా మిత్రుడు, నా ఫ్రెండ్, అతను కూడా ఇంటర్వ్యూ వరకు వచ్చి ఫైనల్ సెలక్షన్లో అవ్వలేదు. అతను ఇంగ్లీష్ రాదని చెప్పేసి మొత్తం అన్ని ఆప్షన్ బీనో సీనో పెట్టొచ్చిండు. అతనికి 7 marks వచ్చినాయి. ఆ 7 మార్కులు నాకు వచ్చినా ఉద్యోగం వచ్చేది. కానీ నేను ఈ విధంగా మిస్ చేసుకున్నా. సో దిస్ వాజ్ ద మేజర్ మిస్టేక్. అంటే ఈ పేపర్ 1లో నేను చేసిన మిస్టేక్స్లో ఇదొకటి. కానీ దీన్ని ఎక్కువ బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక నేను కావాలని చేయలేదు. ఆ తప్పు కరెక్ట్ అయితే ఏమో అని చెప్పేసి ఆలోచించి చేసిన. కానీ నాకు నాలెడ్జ్ కరెక్ట్ లేకపోవడం వల్ల, సగం నాలెడ్జ్తో చేయడం వల్ల మొత్తం తప్పులైనాయి. ఒక 3 మాత్రమే కరెక్ట్ అయినాయి. అంటే ఫస్ట్ దాంట్లో కష్టపడదామన్నా టైం సరిపోలేదు. సెకండ్ కండిషన్లో నాకు లక్కు రాలేదు, లక్కు నన్ను లాగి తన్నింది. కాబట్టి ఇక్కడ లక్కు లేకపోవడం వల్ల నేను మార్కులు అనేవి తక్కువ వచ్చినాయి. ఇదొకటి. కానీ మూడవది అతి భయంకరమైనటువంటి మిస్టేక్ నాకు ఉద్యోగం కోల్పోవడానికి 70% రీజన్ అదే. అదేవిధంగా నన్ను ఏడిపించినటువంటి రీజన్ కూడా అదే. ఇది వచ్చేసి థర్డ్ మిస్టేక్, వెరీ మేజర్ మిస్టేక్ పేపర్ 4లో జరిగింది. పేపర్ 4 తెలంగాణ ఉద్యమం పేపర్లో నేను రివర్స్ ఆర్డర్ టెక్నిక్, ఈ టెక్నిక్లో ప్రిపేర్ అయినప్పుడు బాగా ప్రిపేర్ అయింది పేపర్ 4, పేపర్ 3, తర్వాత పేపర్ 2, పేపర్ 1. మార్కులు కూడా అలాగనే రావాలి. అంటే పేపర్ 4లో 130+ రావాలి, పేపర్ 3లో 130 వచ్చినాయి, పేపర్ 2లో 108 వచ్చినాయి, పేపర్ 1లో 97. ప్రిపరేషన్ ఆర్డర్లోనే వచ్చింది. కానీ పేపర్ 4 కొద్దిగా చూడండి, ఇక్కడ చూడండి, ఇది కొద్దిగా తక్కువ వచ్చింది. 130+ రావాల్సింది, ఈ ఆర్డర్ మిస్ అయింది. ఎందుకు అంటే ఈ మిస్టేక్ వల్ల. పేపర్ 4లో నేను రాంగ్ బబ్లింగ్ చేసిన. ఏంటి రాంగ్ బబ్లింగ్ అంటే క్వశ్చన్ నెంబర్ 110, 110వ క్వశ్చన్ నుంచి 120వ క్వశ్చన్, 110 నుంచి 120 క్వశ్చన్, అంటే 11 క్వశ్చన్స్ రాంగ్ బబ్లింగ్ చేసిన. ఎట్లా రాంగ్ బబ్లింగ్ చేసిన అంటే యాక్చువల్గా మన క్వశ్చన్ పేపర్లో ఇలా
5 రోస్ ఇస్తారు. ఓకే, ఇలా 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా 30 క్వశ్చన్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ 150. 3 5 15 మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. నేనేం చేసిన, తెలంగాణ ఉద్యమం బాగా ప్రిపేర్ అయినా కాబట్టి చాలా మంచి అటెంప్ట్ ఇస్తున్నా. అప్పుడు క్వశ్చన్స్ కూడా పెద్ద లెంత్ క్వశ్చన్స్ ఏం కావు, డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి ఆలోచిస్తూ ఆన్సర్ చేస్తున్నా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత 1 నుంచి 5 క్వశ్చన్స్ చేసిన తర్వాత 6వ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అనుకో, అప్పుడు 6వ క్వశ్చన్ వదిలిపెట్టి నెక్స్ట్ 7వ క్వశ్చన్ చేసి 7th క్వశ్చన్ ఆప్షన్ పెట్టినా. అంటే చెయ్యనటువంటి క్వశ్చన్స్ మళ్ళీ వచ్చి ఒకసారి రీకలెక్షన్ చేసుకొని ఆన్సర్స్ ఏమైనా రాబడదామనే ప్లాన్ ఉన్నది, కరెక్ట్ ప్లాన్ అది. కానీ అక్కడ ఏమైందంటే ఫస్ట్ మొత్తం ఈ ఫస్ట్ 30 క్వశ్చన్స్, సెకండ్ 30, థర్డ్ 30 ఇలా చేసుకుంటూ వచ్చిన తర్వాత 4వ రో ఏదైతే ఉంటుందో దీంట్లో చేసేటప్పుడు నేను ఏమైందంటే 110వ క్వశ్చన్ 110 110వ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు వదిలిపెట్టిన, బాగానే ఉంది. 111వ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు. ఆప్షన్ని బబ్లింగ్ చేసేటప్పుడు మర్చిపోయి, ఎందుకో ఆ టైంలో ఏమైందో తెలియదు కానీ 111లో కాకుండా దాన్ని తీసుకొచ్చి 110లో ఏదైతే వదిలిపెట్టానో ఆ 110 క్వశ్చన్లో బబ్లింగ్ చేసిన. అంటే ఇలా ఆప్షన్ వదిలిపెట్టిన. నెక్స్ట్ ఉంది, ఇప్పుడు దీనికి ఆన్సర్ తెలుసు, ఇది వదిలిపెట్టి బబ్లింగ్ చేయాలి కానీ ఇందులో బబ్లింగ్ చేసిన. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకొచ్చి ఇందులో బబ్లింగ్ చేసిన. ఈ ఆర్డర్ మిస్ అయిపోయింది. ఇక వరుసగా ఆన్సర్స్ తెలుస్తున్నాయి, బబ్లింగ్ చేస్తూ వస్తున్నా, వరుసగా ఆన్సర్స్ తెలుస్తున్నాయి, బబ్లింగ్ చేస్తూ వస్తున్నా. అలా 120 క్వశ్చన్స్ అయిన తర్వాత నెక్స్ట్ చేంజ్ అవ్వాలి, నెక్స్ట్ రో పక్కకు ఉంటుంది. అప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు 121వ క్వశ్చన్ ఆన్సర్ చేసిన, బబ్లింగ్ చేసేటప్పుడు 120వది ఖాళీగా కనిపిస్తుంది. 120వది అసలు ఎందుకు ఖాళీ ఉండదు కదా, ఏమైంది అని ఒక్కసారి అంటే అక్కడ చేంజ్ అయింది, రో చేంజ్ అవ్వడం వల్ల నేను అప్పుడు పసిగట్టిన. అప్పుడు అంటే దానిపైన క్లారిటీ వచ్చింది, నేను మిస్టేక్ చేసిన ఎక్కడో అని. అలా చూసుకుంటూ పోతే 110వ క్వశ్చన్ నుంచి మిస్టేక్ చేసిన, ఆన్సర్స్ కరెక్టే చేసిన కానీ బబ్లింగ్ చేసేటప్పుడు తప్పులు. ఇలా రాంగ్ బబ్లింగ్ ఆర్డర్ మిస్ అవ్వడం వల్ల 11 క్వశ్చన్స్ మిస్టేక్ చేసిన. అందులో ఆ 11 క్వశ్చన్స్లో నాకు 9 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ తెలుసు. కీ చూసుకున్న తర్వాత కూడా అవి కరెక్ట్ ఆన్సర్స్ అయినాయి. 9 కరెక్ట్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 11. కానీ నేను బబ్లింగ్ మిస్టేక్ చేయడం వల్ల కేవలం 3 మార్కులే వచ్చినాయి. అందులో 3 మార్కులు, ఓన్లీ 3 మార్క్స్ ఐ గాట్. అంటే నెట్ లాస్ ఎంత, 6 మార్క్స్ నెట్ లాస్. అంటే నాకు 9 కరెక్ట్ కావాల్సినవి 3 కరెక్ట్ అయినాయి. అంటే నాకు మొత్తంగా లాస్ వచ్చేసి 6 మార్కులు జరిగినాయి. అంటే ఈ పేపర్ 1 ప్రిపరేషన్ సరిపోకపోయినా, పేపర్ 1లో ఇంగ్లీషు నన్ను లక్కు లేకపోయినా, కనీసం ఇది కరెక్ట్ అంటే మిస్టేక్ చేయకుండా ఉంటే 6 మార్కులు వచ్చేటివి. నా కట్ ఆఫ్ దాటిపోయి ఇంకో కొన్ని మార్కులు ఎక్కువనే ఉండేటివి, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేది. ఇదెంత మేజర్ మిస్టేకో మీరు చూడండి. నేను ఎగ్జామినేషన్లో ఏడ్చిన కొద్దిగా అని చెప్పేసి అన్న చూడు, అది అప్పటికే నాకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి, లాస్ట్ పేపర్ కాబట్టి ఒక క్లారిటీ వచ్చేసింది. బాగానే రాస్తున్నా అనిపించింది, బాగానే రాస్తున్నా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఈ మిస్టేక్స్ చేసిన తెలిసిన వెంటనే నా చేతులారా నేను ఉద్యోగం కోల్పోతున్నానేమో అని నాకు 6th సెన్స్ చెప్పింది. అప్పుడే అనిపించింది, వెంటనే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. తర్వాత మైండ్ పని చేయలేదు. తర్వాత ఈ 121 క్వశ్చన్ నుంచి 121 to 150 ఈ 30 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి అంతకుముందు మధ్యలో వదిలిపెట్టినటువంటి ఒక 10 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఆ 40 క్వశ్చన్స్ కూడా ఇంకా ఆలోచన మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మిస్టేక్ వల్ల. మొత్తం కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, మైండ్ పని చేస్తలేదు. అందులో కూడా కొన్ని ఆన్సర్స్ తప్పు చేయడం జరిగింది. అంటే తెలిసినవి కూడా తప్పు చేసినా ఇక మొత్తం అయిపోయింది. మొత్తం ఒక్కసారి ఎగ్జామినేషన్లో సాధారణంగా ఎగ్జామ్ అంటేనే టెన్షన్ ఉంటుంది. అందులో ఇన్ని తప్పులు చేసిన అనే టెన్షన్ వల్ల మిగతా వాటిలో కూడా కొన్ని ఆన్సర్స్ మిస్టేక్ చేయడం జరిగింది. ఈ విధంగా 120 దగ్గర ఆగిన. యాక్చువల్గా నాకు రావాల్సింది 135 ఖచ్చితంగా వస్తాయన్న ప్రిపరేషన్ ఉన్నది. 135 మార్క్స్ రావాల్సింది. కానీ 10 నుంచి 15 మార్కులు ఇట్లా కోల్పోయినా పేపర్ 4లో ఇన్ని మిస్టేక్స్ జరిగినాయి. కాబట్టి నాకు మొత్తంగా ఏది కలిసి రాలే. ఇవన్నిటి వల్ల నేను పోయినా. నాకు సబ్జెక్ట్ లేక కాదు, అప్పటికి నా ప్రిపరేషన్, నా స్ట్రాటజీ, నా ప్లాను, నా అన్నీ కరెక్ట్ ఉన్నాయి. కానీ ఈ మిస్టేక్స్ ఎగ్జామినేషన్లో ఈ మిస్టేక్స్ వల్ల, కేవలం ఈ మిస్టేక్స్ వల్లనే ఉద్యోగం కోల్పోవడం జరిగింది. ఈ విషయం మీకు కూడా చాలామందికి అనుభవం అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఏ ఎగ్జామ్ అయినా, అవి గ్రూప్స్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏ ఎగ్జామ్స్ అయినా 1 నుంచి 4 లేదా 5 మార్కులు 1 to 5 మార్క్స్ మార్జిన్తో మీకు ఉద్యోగం రాలేదంటే మీ దగ్గర సబ్జెక్ట్ సరిపోక కాదు. ఎనఫ్ సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది, కావాల్సిన సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది. కానీ ఎగ్జామినేషన్లో కొన్ని సిల్లీ మిస్టేక్స్, ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్లనే మీరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇవి ఆల్రెడీ 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు బార్డర్లో ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళకు మీకు స్ట్రైక్ అవుతుంది. కొత్త వాళ్ళకైతే నెక్స్ట్ జరగకుండా జాగ్రత్త పడండి. ఓకే, ఈ విధంగా జరిగింది. అయితే ఇక్కడ నేను చేసినటువంటి కొన్ని మంచి పనులు ఏంటంటే, నా ప్లస్ పాయింట్ ఏంటంటే, నా జీవితంలో ఏదైనా ఓటమి వస్తే దాని నుంచి ఫాస్ట్గా నేర్చుకుంటా. ఎక్కడైతే నేను వెనకబడతానో, ఎక్కడైతే నాకు నష్టం జరుగుతుందో దానిపైననే, అంటే నన్ను నష్టపరిచిన దానిపైననే నేను విజయం సాధించాలనుకుంటా. అందుకే స్కూల్ డేస్లో నాకు ఎకానమీ ఏదైతే ఇబ్బంది పెట్టిందో, ఏదైతే కష్టం అనిపించిందో, ఆ ఎకానమీ పైన పోరాటం చేసి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో 130 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది.
ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా నాకు అన్ని పేపర్లలో ఎక్కువగా మార్కులు వచ్చే పేపరు, ఎక్కువ నాకు క్లారిటీ ఉన్న పేపరు ఎకానమీయే. ఓకే, అన్నిటిపైన గ్రిప్ ఉంది, కానీ ఎకానమీ అంటే చాలా ఇష్టం ఇప్పుడు. అంటే నా ఇష్టం లేని దాన్ని ఇష్టంగా మలుచుకోవడం జరిగింది. రెండవది ఇంగ్లీష్. నా జీవితంలో ఎక్కువ పీడించింది ఇంగ్లీష్. స్కూల్ డేస్లో, ఇంటర్మీడియట్లో, బీటెక్లో నన్ను తొక్కి పడేసింది. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే కూడా ఈ విధంగా లాగి తన్నింది. ఆ ఇంగ్లీష్ పైన పోరాటం మొదలుపెట్టిన 2016లోనే. తర్వాత ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి అక్కడ గ్రామర్ నేర్చుకోవడము, సొంతంగా కూడా కొన్ని టాపిక్స్ గ్రామర్ నేర్చుకోవడము, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడము, ఇవన్నీ చేసి తర్వాత నేను నేర్చుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లోనే మెంటార్గా జాయిన్ అయ్యి టీచర్గా, మెంటార్గా 3 ఇయర్స్ టీచింగ్ చేయడం జరిగింది, మెంటర్షిప్ చేయడం జరిగింది. అంటే నన్ను నేను ఎక్కడ వెనుకబడ్డదో వాటిపైనే పోరాటం చేయడం అనేది ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్తున్నా. ఓకే, సో తర్వాత ఆ అనుభవంతోనే, ఆ టీచింగ్ అనుభవంతోనే తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ టీచ్ చేయడము, ఈ విధంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అంటే జరిగే నష్టాలన్నీ కూడా మన మంచికే, కానీ ఆ నష్టాల నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకొని ఆ నష్టాలపైన మనం పోరాటం చేయాలి. అప్పుడే మనము సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. అలా కాకుండా నష్టం జరిగింది అని అంటే అక్కడే ఆగిపోతే మాత్రం మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాం. ఓకే, అందుకే మన లైఫ్లో ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. ఎందులో ఫెయిల్యూర్ అయినా, ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయినా, లేదంటే బిజినెస్లో ఫెయిల్యూర్ అయినా, లేదంటే అకాడమిక్స్లో ఫెయిల్యూర్ అయినా, లేదంటే లవ్లో ఫెయిల్యూర్ అయినా, లేదంటే మ్యారేజ్ లైఫ్లో అంటే వైవాహిక జీవితంలో ఫెయిల్యూర్ అయినా, ఏ విషయంలో ఫెయిల్యూర్ అయినా కూడా అంత మన మంచికే అనుకోవాలి. ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఒక ఫెయిల్యూర్ నుంచి 10 మార్గాలు వస్తాయి. ఒక గులాబీ చెట్టుకు ఒక కొమ్మ ఎదుగుతున్నటువంటి ఒక కొమ్మని కట్ చేస్తే దాని చుట్టుపక్కల 10 పిలకలు వస్తాయి, 10 కొమ్మలు వస్తాయి. ఆ విధంగానే మనకు ఒక నష్టం జరిగితే 10 మార్గాలు వస్తాయి. ఓకే, సో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ నా గ్రూప్ 2 అనేది 2.5 మార్కులతో మిస్ అయింది కదా, అదంతా మన మంచికి అని ఎలా చెప్పొచ్చు అంటే లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఇక్కడ గ్రూప్ 2 ఒకవేళ వచ్చుంటే బార్డర్లో వచ్చేది. బార్డర్లో వస్తే నాకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఈఓపిఆర్డి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, దాన్నే ఎంపీఓ మండల్ పరిషత్ ఆఫీసర్ అంటారు. ఈ మండల్ పరిషత్ ఆఫీసర్ వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే 5-6 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వేరే దాని మీద ఫోకస్ చేయడానికి టైం లేదు. రివ్యూలు, మీటింగ్లు, మొత్తం వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉండిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ప్రిపరేషన్ కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, అదర్ ఏ వర్క్స్ కూడా టైం ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి క్రియేట్ అయింది. నేను కూడా సెలెక్ట్ అయింటే ఆ ప్రెషర్లోకి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు ఈ విధంగా నేను మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసి గైడెన్సు, కోచింగు, క్లాసులు ఇలా 1,00,000 మందికి, అంటే యూట్యూబ్ ప్లస్ యాప్లో మొత్తం కలిపి 1,00,000 మందికి ఈ విధంగా మీకు దగ్గర అయ్యేవాని కాదు. ఇలా మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క సపోర్ట్ పొందేవాని కాదు కదా. సో అంటే అక్కడ జరిగిన నష్టానికంటే 10 రెట్లు నాకు లాభం జరిగింది, మంచి జరిగింది. అంతా మన మంచికే అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవది, ఇక్కడ ఈ నష్టం జరగడం వల్ల ఇమ్మీడియట్గా అంటే ఒక వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్ళినా కూడా తర్వాత కోలుకొని దాని గురించి ఆలోచించడం వల్ల నేను ఏం చేసినంటే, యాక్చువల్గా 2016లో ఎగ్జామ్ రాసిన వెంటనే నాకు తెలిసిపోయింది, ఎగ్జామ్ 4th పేపర్లోనే తప్పులు చేసిన, మిస్టేక్స్ అయినాయని తెలిసిపోయింది. దానివల్ల అప్పుడు నేను ఏం చేసినంటే ఒక చిన్న రివ్యూ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్లో అలా చేయొద్దు అని చెప్పేసి మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేసినానో ఆ మిస్టేక్స్ పైన వర్క్ చేసి ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకున్నా. అందుకే తర్వాత 6 ఉద్యోగాలు వచ్చినాయి. అందులో గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్లో అయితే స్టేట్ లెవెల్లో టాప్ ర్యాంక్స్, అంటే టాప్ 100లో ర్యాంక్ రావడము, ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైంది అని అంటే నా మిస్టేక్స్ని నేను ఓవర్కమ్ చేసుకోవడం ద్వారానే. ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి. మీ లైఫ్లో కూడా ఏ విషయంలో అయినా సరే నష్టం జరిగింది అంటే మంచి జరుగుతుంది, కానీ ఆ మంచి జరగడానికి కావాల్సిన మినిమం ఎఫర్ట్స్ అనేవి నువ్వే పెట్టాలి. అప్పుడే సాధ్యమవుతుంది. అక్కడితో ఆగిపోతే అక్కడికంటే ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతావు, లేదంటే ఇంకా పైకి వస్తావు. ఇది ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పటికైనా మీకు ఎవరికైనా సరే మీ ప్రిపరేషన్ పైన గతంలో మీరు ఏమైనా ఓటమి చెంది ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సీనియర్ ఆస్పిరెంట్స్ అయితే భయపడొద్దు. ఇక్కడ నేను జూనియర్లకు ఏం చెప్తాంటే, కొత్త వాళ్ళకి అంటే ఎవరైతే ఈ సంవత్సరము గత సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికి ఒక భయం ఉంటుంది. అమ్మో ఇంత కాంపిటీషన్లో ఇంత సీనియర్స్ని తట్టుకుని నాకు ఉద్యోగం వస్తుందా అని ఒక టెన్షన్ మీలో ఉంటుంది ఖచ్చితంగా. మీకు నేనేం చెప్తా అంటే, ఇక్కడ 2016లో నా సిచ్యువేషన్ కూడా అదే. అప్పటికే చాలామంది హేమాహేమీలు, చాలామంది అంటే ప్రిపరేషన్ సీరియస్గా చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. అంతమందిని దాటుకొని నేను ఆ స్థాయి వరకు, అంటే ఫైనల్ స్టేజ్ వరకు దాదాపుగా విజయం సాధించే వరకు వచ్చినంటే ఎట్లా సాధ్యమైంది? అది కూడా వితౌట్ కోచింగ్, వితౌట్ గైడెన్స్, ఏమీ లేకుండా. నేను చేయగలిగింది మీరు చేయలేరా? అప్పుడు నాకు చాలా సోర్సెస్ తక్కువ, మీకు వందల సోర్సెస్ ఉన్నాయి, రకరకాల సోర్సెస్ ఉన్నాయి, కోచింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి కొత్త అభ్యర్థులు ఎప్పుడు భయపడొద్దు సీనియర్స్ని చూసి. ఇక సీనియర్స్ నేను ఏం చెప్తా అంటే, మీ అనుభవం అనేది ఖచ్చితంగా ఎక్కడొక దగ్గర ఉపయోగపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అనుభవం లేకపోవడం వల్లనే, అంటే అప్పటికి అంతకుముందు పెద్దగా ఎగ్జామ్స్ రాయకపోవడం వల్లనే బబ్లింగ్ మిస్టేక్స్ చేసిన. అంతకుముందుకు నేను ప్రిపరేషన్ సరిగా ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇలా రివిజన్ చేయలేకపోయినా. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ అనేవి చేయడానికి రీజన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీ దగ్గర అది ఉంది సీనియర్స్. సో కంపేర్ టు జూనియర్స్ మీరు ఏం చేయొచ్చు అంటే, మీకున్న అడ్వాంటేజ్ అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మీరు భయపడొద్దు.
ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా అంటే మీకున్న అడ్వాంటేజెస్ మాత్రమే చూసుకుంటూ మీకు మీరే మోటివేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాలాంటి వ్యక్తులు ఇచ్చే మోటివేషను ఒక గంట సేపు 2 గంటలు ఒక రోజు 2 రోజుల్లో ఉంటుంది, కానీ మీలోనూ మీకే పుట్టే మోటివేషన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది, ప్రతి అంశంలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి నెవర్ లాస్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రిపరేషన్ ఆపొద్దు. ఎగ్జామ్స్ ఎప్పుడైనా జరగవచ్చు, ఆగస్టు 7th 8th జరగవచ్చు, పోస్ట్ పోన్ కావచ్చు, ఏమైనా జరగవచ్చు. మన సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ ఉండాలి. ఓకే, ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైంది. సో అయినా కూడా వీడియోని పూర్తిగా చూసినందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ కూడా ఇస్తున్నా, అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.